వాక్యం వింటున్నంతసేపు మీతో మాట్లాడాలనుకుంటున్న దేవుడు ఆలోచన. చాలా మంది మనకి ఆలోచన చెప్పేవారు అనేకులు ఉంటారు. బంధువులు ఉంటారు, స్నేహితుల్లో ఉంటారు, ఇంట్లో ఉంటారు, తెలుగు పొడ్ల వాళ్ళు ఉంటారు, పాస్టర్ గారు, పాస్టర్ గారు, ఇలా చాలా మంది మనకి చాలా రకాలైన ఆలోచన చెప్పేవారు చాలా మంది ఉంటారు. అయితే మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన అనే రెండు విషయాలు మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. శ్రద్ధగా బయట దాన్ని కూడా పెట్టేస్తే మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన. మనకి మంచి ఆలోచన చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, చెడ్డ ఆలోచన చెప్పేవాళ్ళు ఎక్కువ మంది. ఈ రోజు సమాజాన్ని మనం పరిశీలిస్తే మనకి ఎటువంటి ఆలోచనలు ఇస్తున్నారంటే పాడైపోయే ఆలోచనలు ఎక్కువ ఇస్తున్నారు. పెద్దవారికి కావచ్చు, యవనస్తులు కావచ్చు, ఎవరికైనా సరే పాడైపోయే ఆలోచనలు ఎక్కువ ఇస్తున్నారు. అరే మందు తాగరా, తప్పు లేదు. అమ్మాయిలు అంట పడరా, తప్పు లేదు. లేకపోతే లోకానుసారంగా బ్రతకరా, తప్పు లేదు. ఈ వయసులో కాకపోతే ఏ వయసురా అని చాలా మంది సలహాలు మన చుట్టూ ఉన్నవారు ఇస్తూ ఉంటారు. మీకు అర్థమైందా? ఇంకెంతకాలం ఇలా న్యాయంగా డబ్బు సంపాదించడం, అక్రమమైన దానిలో వెళ్ళి బెట్టింగ్ ఆడు, లేకపోతే ఇలా పలానా దాంట్లో పెట్టి డబ్బులు, ఇలా రకరకాలైన సూచనలు సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవులుగా ఆధ్యాత్మికంగా దేవునిలో ఎదుగుతున్న మనం, దేవుని ఎరిగిన మనం మంచి ఆలోచన చేపట్టి అడుగులు వేస్తున్నామా లేదా? మంచి ఆలోచన చేపట్టి అడుగులు వేస్తున్నామా లేదా? లేదా చెడ్డ ఆలోచనలు చేపట్టి అడుగులు వేస్తున్నామా? ఈ రోజు నా వర్తమానం ఏంటి అంటే మంచి ఆలోచన సంతోషకరమైన ఆనందకరమైన జీవితంలోకి నడిపిస్తుంది, చెడ్డ ఆలోచన శాపంలోనికి నడిపిస్తుంది. మరలా చెప్తున్నాను, మంచి ఆలోచన ఆనందకరమైన సంతోషకరమైన జీవితంలోకి నడిపిస్తుంది, చెడ్డ ఆలోచన శాపంలోకి నడుస్తుంది. నేను పెద్ద మర్మాలు ఏమీ చెప్పను, ఎక్కువ భక్తుల గురించి కూడా చెప్పను. ఒకే ఒక్క భక్తుడి గురించి ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అతనిలో ఉన్న క్వాలిటీస్ మనం ధ్యానం చేయబోతున్నాం. మీ అందరికీ తెలిసిన వ్యక్తి, అయితే కొంచెం ప్రత్యేకంగా దేవుడు మీతో మాట్లాడబోతున్నారు. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ తెలిసిన వ్యక్తి, అతని పేరు దావీదు. ఈ దావీదులో ఉన్న మంచి క్వాలిటీస్, చెడ్డ క్వాలిటీస్ ఈ రోజు చూడబోతున్నాం. చాలా మంది అతను ఎక్కువగా మంచిగా ఉంటాయి కదా, అయితే చెడ్డ క్వాలిటీస్ కూడా ఈరోజు చూడబోతున్నాం. అతనిలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్. అయితే దాంట్లో నుంచి మన జీవితాన్ని చూసుకుందాం, దాంట్లో నుంచి మన కుటుంబ వ్యవస్థను చూసుకుందాం, దాంట్లో నుంచి మన పిల్లల్ని చూసుకుందాం, అందులో నుంచి మన సంఘం ఎలా ఉందో చూసుకుందాం. ఎవరిలో ఏ లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ సరి చేసుకోగలిగితే దేవునికి మహిమ కలుగుతుంది, మన ద్వారా దేవుని రాజ్యం కట్టబడుతుంది. అటువంటి సంఘంగా మన జీవితాలు ఉండాలని, మన బిడ్డల జీవితాలు ఉండాలని, మన కుటుంబ జీవితాలు ఉండాలని దేవుడు ఇక్కడ ఇట్టి రీతిగా సమకూర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా దావీదులో ఉన్న మొట్టమొదటి క్వాలిటీ చూద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 14. నేను షార్ట్ కి వెళ్ళిపోతాను. బాగా చదివే. విస్తారమైన ఎక్కడిని ఇడుగును సమకూర్చి ఉన్నాను, రాణులను రాళ్ళను కూర్చి ఇంటిని నీవు ఇంకను పంపించుగాక, మరియు విస్తారమైన సింహకాలను కాకి కనిమాటను. చూడండి, ఇక్కడ ఏం కనబడుతుందంటే దినవృత్తాంతాల గ్రంథంలో దావీదు ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఈ వ్యక్తి దేవుని మందిరాన్ని కట్టడానికైన ప్రయాసలో పలానా దాన్ని కూర్చాడు. బంగారాన్ని కూర్చాడంట, వెండిని కూర్చాడంట, ఇద్దరిని కూర్చాడంట. ఎన్నో లెక్క సత్యం కానంత ప్రతి దాన్ని కూడా కూర్చుకుంటూ వచ్చాడు. ఎందుకు కూర్చుకుంటూ వచ్చాడంటే నా దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి. ఈ మాట చెప్పండి ఒకసారి. నా దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి. ఈ మందిరాన్ని కట్టే విషయంలో ఒక భారం కలిగిన వ్యక్తిగా మనకి దావీదు కనబడుతున్నాడు, ఒక డిజైర్ కలిగిన వ్యక్తిగా మనకి దావీదు కనబడుతున్నాడు. అయితే
దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, నువ్వు అనేక మందిని చంపావు కదా, రక్తాన్ని ఒలికించావు కదా, నీ ద్వారా కాదు గాని నీ కుమారుడి ద్వారా ఈ మందిరాన్ని నేను కట్టబోతున్నాను అని చెప్తాడు. ఆ కుమారుడు చిన్నగా ఉన్నప్పటి నుంచి తను చాలా ప్రయాసపడి ఎన్నిటినో కూర్చాడు. తన కుమారునికి భారం లేకుండా ప్రతి దాన్ని సమకూర్చాడు. ఇక్కడ దావీదులో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మందిరం కొరకైన భారం, మందిరం కొరకైన కసి, మందిరం కొరకైన రోషం దావీదులో మనకు కనబడుతుంది. ఒక తీవ్రమైన భారం ఆలోచన కలిగిన వ్యక్తిగా దావీదు మనకు కనబడుతున్నాడు. మొట్టమొదటి విషయం, దావీదు ఏం కలిగి ఉన్నాడంటే, దేవుని విషయంలో, దేవుని మందిర విషయంలో ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. నేను నా దేవునికి ఆలయం కట్టాలి. ఆమె చెప్పండి ఒకసారి. మనం కూడా దేవునికి ఒక ఆలయం కట్టాలి. ఏంటి ఆలయం అంటే, హస్తకృత సంబంధమైన ఆలయాల్లో ఆయన నివసించడు గాని ఈ ఆలయంలో దేవుడు నివసిస్తాడు. ఈ ఆలయాన్ని మనం ఎప్పుడైతే కట్టుకుంటామో అది మంచి ఆలోచన. ఈ రోజు ఎంతమంది క్రైస్తవులకి ఈ ఆలోచన ఉంటుంది? పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడానికి ఇష్టపడుతున్నారు, భవనాలు కట్టడానికి ఇష్టపడుతున్నారు, నా సంఘం ఇన్ని రోజుల్లో కట్టాం, లేదా నా చర్చి ఇన్ని రోజుల్లో కట్టేసామని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు, అతి పెద్ద చర్చి అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ శరీరమైన ఈ మందిరాన్ని కట్టుకునేవారు చాలా తక్కువైపోయారు. మీరైతే ఈ మందిరాన్ని కట్టుకోండి. ఆమె చెప్పండి. హల్లెలూయా. మంచి ఆలోచన కలిగి ఉన్నాడు దావీదు. ఆ మందిరం పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఈ మందిరం పట్ల కూడా ఆలోచన కలిగి ఉన్నాడు. ఇది మందిరం అని బయట చెప్తుందా లేదా? ఉందా లేదా? మీ దేహమే దేవుని ఆలయం, ఉందా లేదా? ఇది మందిరం అంటే నిజమైన మందిరం. ఇక్కడ నివసిస్తాడు, ఈ గుండె గుడిలో ఆయన నివసిస్తాడు. మరి దీన్ని ఎంతవరకు మనం సరి చేసుకుంటాం? ఎంతవరకు దీన్ని మనం దేవుని వైపు ఆలోచనలో, దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు, దీని పట్ల ఏ ప్రణాళికలు కలిగి ఉన్నాడు, ఏ ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఎటువంటి నడకను ఆయన ఆశపడుతున్నాడు ఈ మందిరంలో అని మనం ఆలోచించగలగాలి. ఇది ఈ సంబంధమైన మందిరం. రెండోది ఈ సంబంధమైన మందిరం. ఏ మందిరం? సంఘము అనే మందిరం. ఏది మందిరం అంటే అందరు కలిసి ఉండడమే ఒక మందిరం. ఆ దానికి రెఫరెన్స్ ఏంటి అని అంటే, సంఘంలో అంట వేరు కలిగినంట అవయవాలన్నీ కలిసి ఉన్నాయంట, శరీరం ఒక్కటే. మీకు అర్థమైందా? మనందరం ఎవరో దేవుని రాజ్యంలో భాగాలు, దేవుని శరీరంలో భాగాలు. ఆయన మనకు శిరస్సు అయితే కొంతమంది చేతులు గాను, కాళ్ళు గాను, కళ్ళు గాను, అలా రకరకాలుగా పనిచేస్తా ఉన్నారు. నేను రెండు కోణాలు ఈ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి. ఆ శరీరాన్ని ముందు కట్టుకోవాలి. రెండు, ఈ సంఘం అనే దాంట్లో చాలా విభేదాలు, చాలా రకాలైన పోకడులు, వ్యతిరేకతలు, అసూయలు, ద్వేషాలు, చాలా మత్సరులు, మమతలు, మత్తతలు, అలర్తో కూడిన ఆటపాటలు, సంసక్తులు, ఇలా ఎన్నో రకాలుగా సంఘంలోనికి వచ్చేసింది. ఈ సంఘం పాడైపోయింది. ఏ సంఘం పాడైపోయింది? దేవునిలో కలిసి ఉండాల్సిన సంఘం పాడైపోయింది. ఈ రోజు సార్వత్రిక సంఘాన్ని చూస్తే మనకు ఖచ్చితంగా బాధ కలగాలి. ఎందుకంటే సర్వనాశనంలోనికి వెళ్ళిపోతుంది. రకరకాలైన చేష్టలు, రకరకాలైన పోకడులు దేవుని రాజ్యంలోనికి తెచ్చిపెట్టేసి లోకాన్ని సంఘంలో కలిపేసిన దినాలలో మనమున్నాం. మనమైతే, మన సంఘం అయితే దేవుని ఆత్మ చేత కట్టబడాలి అనే ఒక మంచి ఆలోచనలోనికి మనందరం కూడా వెళ్ళగలగాలి. ఆమె దానికి నేనేం చేయగలుగుతా, దానికి నేను ఎలా దోహదపడగలుగుతా, దాని వరకు నేను ఏ రీతిగా ప్రయాసపడగలుగుతా, ఇది మంచి ఆలోచన కాదా? ఆలోచన. ఎంతవరకు మీ సంఘంలో మీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు? ఇది నా ప్రశ్న. నా పని ఏంటి ఎప్పుడైనా అడిగారా? నేను అడిగాను, నా సంఘంలో నా పని ఏంటి అని అడిగాను, నాకు దేవుడు చెప్పాడు, నేను చేసుకుంటూ పోతాను. మరి మీ పని ఏంటి? మీకంటూ ఒక పని ఇస్తాడు. ఏ రోజైనా దీనికోసం ప్రార్థన చేశారా? ఈ ఆలోచన ఇప్పుడు కాగలదా? అయితే దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఒక మంచి ఆలోచన చేస్తారు. ఏ ఆలోచన తెలుసా? నా సంఘంలో నా పాత్ర ఏంటి? నన్ను ఎందుకు ఈ సంఘానికి నడిపించాడు? నన్ను ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టాడు? ఈ రోజు ఈ వర్తమానం నన్ను ఎందుకు వినాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు? ఎందుకు నన్ను, ఏమో రకరకాల పరిస్థితులు మీరు ఉండవచ్చు. ఎలా వచ్చారు తెలియదు. ఉద్యోగాన్ని, జాబ్ కొంచెం పక్కన పెట్టొచ్చు, లేకపోతే ఇంకో పరిస్థితి, కుటుంబాన్ని పక్కన పెట్టి ఉండొచ్చు. అవన్నీ పక్కన పెట్టి ఇక్కడ దేవుని మాటలు వినడానికి మీరు వచ్చారు. ఒక ప్రణాళిక ఉండదు, ఒక ఉద్దేశం ఉండదు. మీకు అర్థమైందా? మీరు ఎందుకు వచ్చారో నాకు తెలియదు. పాస్టర్ గారు రాకపోతే తిడతారేమో, అడుగుతారేమో అని వచ్చారేమో నాకు తెలియదు. కానీ దేవా నువ్వు నాతో మాట్లాడు అనే ఆలోచన కనుక మీరు వస్తే
ఖచ్చితంగా సూటిగా మీతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఆ వాక్యంలోనికి మీరు ఎప్పటి వరకు వెళ్ళలేదేమో, వాక్యం మొదలెడతాను ఇంకా మొదలెట్లా దేవుడు. ఓకేనా? దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడబోతున్నాడు. మొట్టమొదటి మాట, దేవుని కొరకు ఒక మందిరం నిర్మించాలని ఒక మంచి ఆలోచన. దాని కొరకైన ప్రయాస తీవ్రత మనకు దావీదులో కనబడుతుంది. మరి నీలో నాలో ఆ ప్రయాస కనబడుతుందా, లేదా నామకార్థంగా వచ్చి వెళ్ళిపోయే విధంగానే ఉన్నామా? భగవంతుడు, దేవుడు అనేవాడు మనం దీవించాలన్నా ఆశీర్వదించాలన్నా దేవుని ప్రణాళిక కొరకు ఎంతో కొంత మంచి ఆలోచన కలిగి ఉందా? ఏ ఆలోచన లేకుండా వచ్చేసి దీవించాలంటే దీవించాడా? దీవించగలడా? ఒకవేళ దీవించిన ఎందుకు ఉపయోగం ఉండదు. ఒకవేళ దీవించిన అది కొంతవరకే ఉంటది. నిలబడాలంటే ఏం చేసుకోలేదు తెలుసా? సంఘముగా కూడి ఉన్న మనందరము కూడా ఏ రీతిగా మారిపోలేదు తెలుసా? దేవుని మందిర విషయంలో ప్రయాస కలిగిన వారుగా మార్చబడిపోవాలి. ఆమె అది భౌతికంగా కావచ్చు, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని కోణాల్లో కూడా మనం దేవుని మందిర విషయంలో దోహదపడాలి. అది ఈ శరీరం అనే మందిరం కావచ్చు, భౌతిక సంబంధమైన మందిరం కూడా కావచ్చు. ఉదాహరణకి మీ పాస్టర్ గారు ఒక చర్చి కడుతున్నారనుకో, మీ వంతు మీ సాయం చేయగలగాలి, పని చేయగలగాలి, పరిచర్య చేయగలగాలి. అందులో ఏవేవి నేను చేయగలను, నాకు దేవుడు ఇచ్చాడు, దేవుడు నాకు ఏమిచ్చాడు. ఇప్పుడు చేతులు కాళ్ళు మనకి ఇచ్చాడు, దాంతో ఏం చేయగలం? ఒక మంచి ఆలోచన వెళ్ళ. కొంతమంది చేతులు కాళ్ళు కూడా పరిచర్య చేయట్లేదంటే అర్థం ఏంటి? ఏ ప్రయాస, ఏ భారం, ఏ బాధ దేవుని విషయంలో లేకుండా వాళ్ళు సోమరిపోతుల్లాగా వెళ్ళిపోతున్నారని దాని అర్థం. ఈ దావీదు అయితే అలాంటి వాడు కాదు. ఒక ప్రయాస కలిగి దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రెండో విషయాన్ని మనం మాట్లాడుకుందాం. దావీదులో రెండోది. ఇప్పుడు చెడ్డ లక్షణాన్ని మనం మాట్లాడుకుందాం. 1వ దినవృత్తాంతాల గ్రంథం 21:1. 1వ దినవృత్తాంతాల గ్రంథం 21:1. తరువాత సాతాను ఉమ్, ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఉమ్, ఇశ్రాయేలును ఎక్కించుటకు దావీదు ప్రేరేపింపగా ఉమ్, దావీదు యోవాబు జనుల యొక్క ఉమ్, అధిపతులను ఉమ్, మీరు ఉమ్, బేర్షెబా మొదలుకొని ఉమ్, దాని వరకు ఉండే ఇశ్రాయేలును ఎంచి ఉమ్. వారి సంఖ్యను తెలుసుకొనుటకై నా యుద్ధకు దాన్ని తీసుకుని రండి ఇచ్చాను. చాలు. ఇక్కడ దావీదు ఏం చేస్తాడంటే, ఇశ్రాయేల్ ప్రాంతంలో కొంతమందిని లెక్కించరా అని యోవాబుని పంపించినట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ తను ఏం చెడ్డ పని చేశాడు అని ఆలోచిస్తే, ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. లెక్కింప సత్యము దాని విస్తారమైన జనాల్ని నేను దీవించబోతున్నాను, ఆశీర్వదించబోతున్నాను. ఆ వాగ్దానాన్ని మరచాడు దావీదు. ఏ వాగ్దానాన్ని? విస్తారంగా దీవిస్తాను, శత్రుపదం ఎంత మాత్రం నిలబడకున్నట్లుగా మీ పక్షాన్ని నేనే యుద్ధం చేస్తానన్న ఒక మాటను మరిచి ఏం చేశాడు తెలుసా? అసలు ఎంతమంది ఉన్నారో లెక్కించు అని అంటాడు. యోవాబు ఎవడో తెలుసా? దేవుని ఎరిగిన వ్యక్తి కాదు, ఒక అన్యుడు. ఈ అన్యుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎందుకు రాజా, మనకి సామ్రాజ్యం బాగానే ఉంది. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? నా బలగం ఎంత ఉందో చూసుకుని మురిసిపోతూ దాన్ని బట్టి విర్రవీగుతూ ఉంటారు. అక్కడక్కడ ఇలాంటివి వస్తూ ఉంటాయి. దావీదులో కూడా ఇది వచ్చింది. ఏంటి? నా సామ్రాజ్యం ఎంత ఉందో, నాది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా విస్తరించిందో చూద్దాం, నా ప్రజలు యుద్ధశూరులు ఎంతమంది ఉన్నారో లెక్కిద్దాం అన్నాను. దేవుడు అంతకు ముందు లెక్కించక ముందే కొద్దిపాటితో కూడా యుద్ధం చేసిన సందర్భాలు బైబిల్లో లేవంటారా? గిద్యోనికి 300 మందిని ఇచ్చి మహా లక్షల మందిని కూడా తరిమిన దేవుని యొక్క బాహుబలం తక్కువైందా? మరి ఎందుకు దావీదు ఆ పని చేశాడు? ఆ వచనాల కిందకి వెళ్తే ఒక మాట ఉంటది, 30వ వచనం అనుకుంటా, 1వ దినవృత్తాంతాలు 21. రాజుని యెహోవా దూత పట్టుకొని 21:1లో ఎదరికి వెళ్తే 7వ వచనం. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలముడి చేత, అంటే చెడ్డదగుట చేత ఆయన ఇశ్రాయేలీయులను బాధ పెట్టెను. అంటే ఎవరికి చెడ్డదైందంట? దేవుని దృష్టికి చెడ్డదంట. ఇక్కడ ఒక చెడ్డ ఆలోచన మనకు కనబడుతుంది. దావీదులో పుట్టిన ఒక చెడ్డ ఆలోచన ప్రజలని లెక్కించడం. ఇప్పుడు మనకు కూడా చాలా మంది బలగాన్ని చూసి రెచ్చిపోతా ఉంటాం. నా వెనకాల ఎవడున్నాడో తెలుసా? ప్రెసిడెంట్ ఉన్నాడు. నా వెనకాల ఎవడున్నాడో తెలుసా? రాజకీయ నాయకులు ఉన్నారు. మా ఫ్యామిలీలో పోలీసులు ఉన్నారు, లేదా బలగం ఉన్న వాళ్ళు ఉన్నారు, రౌడీ షెట్లు ఉన్నారు, లేదా ధనవంతులు ఉన్నారు. మేమిది చెప్పుకునే తత్వంటి జనాలు లేకపోలేదు. వీళ్ళందరి ఆలోచన ఏమని చెప్తుందో తెలుసా బైబిల్? చెడ్డది.
వెనకాల ఉన్న బలగాన్ని చూసి రెచ్చిపోతూ ఉంటారు. కొంతమంది పాస్టర్ల బలగాన్ని చూసి కూడా రెచ్చిపోతూ ఉంటారు. ఏది మా పాస్టర్ గారు ఎవరో తెలుసా, మా పాస్టరమ్మ గారు ఎవరో తెలుసా అని రెచ్చిపోతారు. ఏంటి మీ పాస్టరమ్మ గారు ఎవరైతే ఏంటి, మీ పాస్టర్ గారు ఎవరైతే ఏంటి, నీకు దేవుడు తెలుసా అన్నది పాయింట్. దేవుడు తెలియకుండా నాకు సతీష్ కుమార్ గారు తెలుసు, లేకపోతే ఇంటర్నేషనల్ స్పీకర్లు తెలుసు, నేను వాళ్ళతో ఫోటోలు దిగాను తెలుసా, లేకపోతే వాళ్ళతో తిరుగుతాను తెలుసా, ఫోన్లు చేస్తాను తెలుసా, ఎందుకు? మీకు అర్థమైంది? క్రైస్తవుడు ఈ ముసుగులో ఉన్నాడు, లోకం ఆ ముసుగులో ఉంది. వాళ్ళకి మనకి తేడా ఏంటి? మనకి తేడా ఏంటి? ఇక్కడ ఒక మంచి ఆలోచన దేవుడు చెప్తున్నాడు, అటువంటి రీతిగా ఉండకూడదు. ఇప్పుడు చెడ్డ ఆలోచన ఆలోచించాడు కదా దావీదు, ఏం జరిగిందో చూద్దాం. చెడ్డ ఆలోచన ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపించిందో చూద్దాం. కింద మాట 10వ వచనం, యెహోవా సెలవిచ్చినది ఏమనగా 21:10, 3 విషయాలు నేను నీ ఎదుట ఉంచుతున్నాను, వాటిలో ఒక దాన్ని నువ్వు కోరుకునే ఎడల దాన్ని నీకు చేయదును. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లా అన్నాడు, 3 ఏళ్ల పాటు కరువు కలుగుద్ది, 3 నెలల పాటు శత్రువులు కత్తి చూసి నేను తరుముతారు, లేదా నువ్వు ఆ టైంలో నశించుకోతావు. 3 దినాల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుస్తుంది. ఈ 3లో ఏది కావాలో కోరుకో. ఇది అక్కడ ఉన్న వచ్చిన ఈ 3 చాలా కష్టంగా ఉన్నాయి కదా, కష్టంగా ఉన్నాయి లేవా? ఎంత కష్టం చూడండి ఒకసారి. మళ్ళీ 3 ఏళ్ల పాటు కరువు అంట. డైరెక్ట్ మనుషుల చేతిలో పడటం మంచిదే గాని దేవుని దృష్టిలో దేవుని చేతిలో పడటం అలా ప్రమాదం. దేవుని శిక్ష మన మీదకి వస్తే తట్టుకోవడం చాలా కష్టం. ఎంత కష్టమో ఇక్కడ తెలుస్తుంది. 3 ఏళ్ల పాటు కరువు అంట, 3 నెలల పాటు శత్రువులు కత్తి దూసి నిన్ను తరుముతారంట, లేదా 3 దినాల పాటు దేశం ముందు యెహోవా కత్తి పడద్దంట. ఈ 3 ఏది కోరుకుంటారంటే వెనక చూస్తే నువ్వు, ముందు చూస్తే గొయ్యి అన్నట్టు ఎటు తిరిగినా ఇదే. ఇంకా నేను చిక్కులో పడిపోయాను అని అంటాడు దావీదు అక్కడ. ఒక చెడ్డ ఆలోచన చిక్కులోకి నెట్టేసి ఈ రోజు కుటుంబాలు పతనం అయిపోతున్నాయంటే కారణం ఏంటో తెలుసా? చెడ్డ ఆలోచన, బ్యాడ్ థింకింగ్. ఈ రోజు యవ్వనస్తులు అందరూ కూడా పతనం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? చెడ్డ ఆలోచన. ఈ మాట చెప్పండి, చెడ్డ ఆలోచన. ఈ వెళ్ళి ఒకడు కొట్టేస్తాడు, ఎరా నా వెనకాల బోల్డ్ మంది వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు చూసుకుంటారు, మా బలగం చూసుకుంటుంది అని రెచ్చిపోతూ ఉంటారు. ఇది ఒక చెడ్డ ఆలోచన సాతాను అక్కడ ఇస్తాడు. ఈ దావీదుకి ఎవరిచ్చేది ఈ ఆలోచన అంటే సాతాను ప్రేరేపించాడంట. ఆ మాట మొదటి దాంట్లోనే ఉంటది. తరువాత సాతాను, 21 మొదటి చదవండి ఒకసారి. తరువాత సాతాను ఇశ్రాయేలులకు విరోధంగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు ఎవరిని ప్రేరేపించాడు అంటే, ఇప్పుడు దావీదు ఎవరు ప్రేరేపించారు? డైరెక్ట్ సాతాను ఎవరి దగ్గరికి వచ్చింది? దావీదుని నా హృదయానుసారుడు అన్న స్టేట్మెంట్ ఇచ్చిన భక్తుడి దగ్గరికి వచ్చేసింది. మరి నువ్వు నేను ఎంత? అలాంటి భక్తుడి దగ్గరికి వచ్చి పడగొడేసిందే నువ్వు నేను ఎంత? మనం అందులో 1% భక్తి చేయడం కూడా లేవే. అలాంటిది నీ దగ్గర ఇంకెంత గట్టిగా ఆడు పని చేస్తాడు, మన దగ్గర ఇంకెంత గట్టిగా పని చేస్తాడు. ఎంతమంది ఈ ఆలోచనలో పడిపోతారు? చెడ్డ ఆలోచన, బ్యాడ్. నా మాట అర్థమైందా? ఈ చెడ్డ ఆలోచన, అవివేకమైన జ్ఞానం లేని ఆలోచన ఏంటి అంటే ప్రార్థననే ఎక్కించు. మనకి సామాన్యంగా కనబడచ్చు ఈ మాట, కానీ దేవుని దృష్టికి ఇది ఎలా కనబడిందంట? మనం కూడా చాలా సార్లు ఇది మనకి మంచిది అన్నట్టు కనబడదు, కానీ అది మంచిది కాదే. మరి ఎలా తెలుసుకోవాలి మంచి ఆలోచన చెడ్డ ఆలోచన? దేవుణ్ణి అడిగి ఇతను చాలా దేవుణ్ణి అడిగాడు కదా, ఈ విషయంలో మాత్రం దేవుణ్ణి అడగదు. దావీదులో ఇటువంటి ఒక యాంగిల్ ఉంటుందని గమ్ముని గమనించు. అన్ని చాలా అడిగి తెలుసుకున్నాడు, ప్రభు ఇది చేయనా అది చేయనా అన్ని తెలుసుకున్నాడు, కానీ ఇశ్రాయేలు ప్రజలు లెక్కించమంటావా అని అడగలేదు. కొంతమంది ఇలాగే సంఘంలో ఉన్న జనాలను చూసి ఇదిలో ఉంటారు, మురిసిపోతూ ఉంటారు. మా సంఘం ఎంతమందో తెలుసా అని అనుకుంటారు. ఇది చెడ్డ ఆలోచన. ఎంతమంది ఉంటాయండి? పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారు అందులో? అంతేనా కదా? దేవుడు కోరుకునేది ఏంటంటే చిన్న మంద భయపడుకునే చిన్న మందగా ఉన్నా సరే అందులో పరిశుద్ధుల కోసం దేవుడు ఉన్నాడు. మీకు అర్థమైందా? మీరందరూ కూడా స్వచ్ఛమైన వాక్యముతో పరిశుద్ధులుగా దేవుని యొక్క మహిమను ధరించుకున్న వారిగా మార్చబడిపోవాలి. ఆ మహిమను దూరం చేయడానికి సాతాను వచ్చి ఏం చేస్తుంది తెలుసా? ఒక చెడ్డ ఆలోచన విచ్చుతుంది. అది ఎవరి ద్వారా విచ్చుతుంది? నీ చుట్టూ ఉండే వారి ద్వారా విచ్చొచ్చు, నీ ఇంటిలో ఉండే వారి ద్వారా విచ్చొచ్చు, నీ హృదయంలోకి వచ్చి ప్రేరేపించవచ్చు. మీకు అర్థమైందా? ఒక చెడ్డ ఆలోచన అటు ఇటు తోచని పరిస్థితిలోకి నెట్టేస్తుంది. ఇది ఒక కోణం. అందులోనే రెండో మాటలోనే కుటుంబాన్ని కూడా చిక్కుల్లోనికి నెట్టేస్తుంది. నా మాట అర్థమవుతుందా?
ఒక చెడ్డ ఆలోచన. ఇక్కడ చాలా మంది కొంతమంది యవ్వనస్తులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళతో నేను మాట్లాడాలనుకుంటున్న మాట ఏంటి అంటే, ఎక్కువ శాతం యవ్వన కాలంలో ఉద్రేకమైన నిర్ణయాలు ఎక్కువ తీసుకుంటాం. అనాలోచనతో కూడిన నిర్ణయాలు ఎక్కువ తీసుకుంటాం. నాదే కరెక్ట్ అన్న ఏజ్ ఏదైనా ఉందంటే ఇదే. నాదే కరెక్ట్ అన్న ఏజ్ ఏదైనా ఉందంటే ఇదే. నేనేం చేస్తే అదే కరెక్ట్. ఇంకా ఎవరు చెప్తే వెంటో పెద్దలు చెప్తారు. వాళ్ళ అనుభవపూర్వకంగా చాలా విషయాలు చెప్తున్నా సరే విను. మంచి ఆలోచన చెప్తున్నా సరే వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే కరెక్ట్. రీసెంట్ గా ఒక పాపను నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొచ్చారు. ఆ పాప కౌన్సిలింగ్ ఎందుకు తీసుకొచ్చారు తెలుసా? ఏంటి అంటే, ఆ పాప ఒక అబ్బాయిని లవ్ చేసింది. మీరు పెళ్లి చేయకపోతే లేచిపోదా లేదా చచ్చిపోదా? మీరు పెళ్లి చేయకపోతే లేచిపోదా లేదా చచ్చిపోదా? దీన్ని మంచి ఆలోచన అనాలా, చెడ్డ ఆలోచన అనాలా? కానీ ఆ అమ్మాయికి కరెక్ట్ గానే ఉంది. ఏంటి కరెక్ట్? లేచిపోవడమే కరెక్ట్. ఈ పెద్దలు ఉన్నారే అర్థం చేసుకో, సినిమా డైలాగులు వాడతారు. సో మనం మొత్తం మీద నేను కౌన్సిలింగ్ ఇచ్చాను. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళింది అంటే, చాలా ఫస్ట్ బ్యాలెన్స్ గా ప్రేమగా ఇచ్చాను, ఎక్కలేదు. రెండోసారి నా వాక్యం చెప్పాడు ఒక కుడికిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే రానని మారం చేసి పెద్ద గొడవ చేసి ఏడ్చేసింది. ఎలాగైతే ఈడ్చుకొచ్చారు ఆ పాపని ఆ వాక్యం వినడం కోసం. నాకు దేవుడు ముందే రివీల్ చేశాడు ఆ పాప వస్తున్నట్టు రెండు ప్రేమగా చెప్పొద్దు, డైరెక్ట్ వేసుకో అని చెప్పాడు. డైరెక్ట్ చెప్పేటప్పటికి కన్నీరు వచ్చేసి ఏడుపు వచ్చేసి ఎంత డైరెక్ట్ గా చెప్పాను ఈ రోజు మీకు కూడా చెప్తాను. ఇక్కడ చెడ్డ ఆలోచన మంచి ఆలోచనలో మీకు అర్థం చేసుకోవడానికి చెప్తాను. చెడ్డ ఆలోచన అమ్మాయి ఏం చేస్తుంది? లేచిపోతాం లేచిపో. ఆ అమ్మాయి ద్వారా కుటుంబం కూడా అక్కడ ఏమవుతుంది? స్పీకర్ అవుతుంది. చిక్కులో పడిందా లేదా? ఈరోజు చాలా మంది చర్చకు వస్తున్నారు కానీ కుటుంబాన్ని చిక్కుల్లో పడేస్తున్నారు, సంఘాన్ని చిక్కుల్లో పడేస్తున్నారు. కారణం ఏంటి? వాళ్ళలో మొదలవుతున్న చెడ్డ థాట్స్. యవనస్తులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు. ఒక చెడ్డ ఆలోచన ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఎలా ప్రమాదంలోకి నెట్టేస్తుంది అంటే, ఇటు చూస్తే చచ్చిపోతానంటుంది. మా పరిస్థితి ఏంటి? ఇలాంటి పరిస్థితుల్లో హార్ట్ అటాక్ వచ్చి నాన్నగారు చనిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆలోచిస్తున్నారు పిల్లలు, యవనస్తులు ఆలోచిస్తున్నారు. అవి ఆలోచించట్లేదు. ఇప్పుడు మామూలుగా భర్త చాలా అద్భుతంగా, నేను చాలా స్ట్రైట్ గా చెప్తానండి, లైవ్ ఎవరిదాను కానీ ఇచ్చేస్తున్నారు, చాలా స్ట్రైట్ గా చెప్పారు. భర్త చాలా ప్రేమిస్తున్నాడు భార్యని, కానీ అక్రమ సంబంధం పెట్టుకుంటుంది, వ్యభిచారం చేస్తుంది, నేను ఇంతే అని అంటుంది. ఆడేం చేస్తున్నాడు? గుండు పగిలి చేస్తున్నారు. రీసెంట్ గా నాకు తెలిసింది ఉరేసుకుని చచ్చిపోయాడు. ఆ ఆవిడ బయట కంట్రీలో ఉంది. ఇలా ఉంది. మొత్తం మీద భర్త చనిపోయాడు మా రామ్మ అంటే ఏముందో తెలుసా? చచ్చిపోయిన నేను వస్తే తిరిగి వస్తాడా? పూర్తి చేయండి, డబ్బులు పంపిస్తాను, నేను రానంది. ఎగ్జాక్ట్ గా చచ్చిపోయిన 3వ రోజు ఆమె బర్త్డే అనమాట. నిన్నే ఆమె బర్త్డే. నాకు కేక్ కట్ చేయండి అంటుంది ఆ పిల్లలకు ఫోన్ చేసి. భర్త చచ్చిపోయిన 3వ రోజు. ఏంటి సమాజం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది? మంచి ఆలోచన ఉందా, చెడ్డ ఆలోచన ఉందా? పరిపక్వత, పరిపూర్ణత, ఆలోచన, సంపూర్ణత ఏమి వాళ్ళ ముందు పెట్టుకోవట్లా. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ ఆలోచన, ఈ థింకింగ్ ఎంతవరకు కరెక్ట్? మొండితనం, మూర్ఖత్వం ఇవన్నిటిని ఏది నడిపిస్తుందో తెలుసా? ఒక చెడ్డ తలంపు నడిపిస్తుంది. అసలు మనలో ఉన్నవి ఎంతవరకు బ్యాడ్ థింకింగ్ అని ఎంతవరకు ఆలోచిస్తున్నావా? లేదు. ఎదరికి వెళ్ళిపోతున్నాం అంతే. ఇంకా ఉద్రేకంలో కొట్టుకుంటూ పోతున్నాం అంతే. అలా సాతాను చెప్పిన ఆలోచనలో ఎటు కాకుండా చెడ్డ ఆలోచనలో చిక్కులోకి నెట్టేసింది. ఏంటి ఆ చిక్కు అని అంటే, ఇంకా నేను దేవుని చేతిలో పడతానన్నాడు కదా, దానికి ఎంత వచనాలు ఉంటది? 70,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది? దానికి ఎంత వచనాలు ఉంటది? నేను కథలాగా చెప్తాను. అది కూడా దావీదు మరలా ప్రార్థన చేస్తే దూతని వెనకలాక్కున్నాడు. 3 రోజులు అవలా, 3 రోజులు కత్తి దూతాను అన్నాడు కదా. దేవుని చేతిలో పట్టడం గొప్పదని అనుకున్నాడు. దేవుని చేతిలో పట్టడం అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు శిక్షిస్తే, దేవుడు కొడితే, మన తప్పుని సరి చేసుకోకుండా అలాగే బతికితే గనక దేవుడు కొడితే ఎలా ఉంటుందో చెప్తున్నాడు. తట్టుకోగలమా? 70,000 మంది చచ్చిపోయారు. నేను అడిగిన పాపనప్పుడు ఏది లేచిపోతానందే, లేచిపోతాం. కడుపు చేసి వదిలేస్తాడు 4 రోజుల్లో. ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తావు? మీ నాన్న కాదని వెళ్ళావు కదా, మీ అమ్మను కాదని వెళ్ళావు కదా, ఎక్కడికి వెళ్తావు? నా మాట అర్థమైందా? ఇలాగా చాలా రకాలుగా ఉద్రేకమైన నిర్ణయంలోకి యవనస్తులు వెళ్ళిపోతున్నారు. ఇంకా పెద్దవాళ్ళు కూడా అక్రమ సంబంధాలు అంటూ వెళ్ళిపోతున్నారు. ఇదంతా కూడా ఎక్కడ నడిపిస్తుంది అంటే చీకటి రాజ్యంలోనికి, నరకంలోకి మనం తీసుకెళ్ళిపోవాలి. ఆ ఆలోచనలోంచి మనమైతే
బయటికి రాగలగాలి. మనల్ని మనం కాపాడుకోగలగాలి, మన ద్వారా మన కుటుంబాన్ని కూడా భద్రం చేసుకోగలగాలి. ఒక చెడ్డ ఆలోచన ఏం చేసింది తెలుసా? తన ఊరికి నాశనం చేసి పడాడు. ఒక చెడ్డ ఆలోచన ఊరంతా 70,000 మంది అంటే ఎంత ఊరు? మీరు ఆలోచించండి. మీకు అర్థమైందా? 70,000 మంది అంటే ఆల్మోస్ట్ ఇందులో ఎంత శాతం విజయవాడలో చాలా మంది. ఎంత ప్రాంతం నష్టపోయింది. దావీదు చేసిన ఒక తప్పుకి ఎంతమంది బలైపోయారు. అది కూడా మళ్ళా ప్రార్థన చేసి నేను కదా తప్పు చేసిన ప్రభు ఆయన క్షమించాను అంటే వెనక్కి వచ్చాను. లేదంటే 1,00,000కి వెళ్తున్నాం, 2,00,000కి వెళ్తున్నాం, 3,00,000కి వెళ్తున్నాం. అది మనకు అవసరమా? నా మాట అర్థమైందా? బాగా అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అందరూ పెళ్లి కాలంలో ఎవరు లేదని అనుకుంటున్నారు మంది. వాళ్ళ చేతం తప్పులు వాళ్ళకుంటాయి, వీళ్ళ చేతం తప్పులు ఎలాగుంటాయి. కాబట్టి మనం సెటరేట్ అయిపోవాలన్నమాట. అర్థమైందా? ఇంకా 3వ విషయం, మంచి ఆలోచన ఏం చేసింది అంటే ఒకటి దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రయాస కలిగి ఉన్నాడు. మన మందిరాన్ని మనం కట్టుకోవాలి. 2 సాతాను చెప్పే ఆలోచన, చెడ్డ ఆలోచన అది ఎలా ఉంది అంటే ప్రేరేపించి కొంతమందిని నాశనం చేసే విధంగా ఒక చెడ్డ ఆలోచనలకి సాతాను దావీదుని నడిపించాడు. 3వది సమూయేలు గ్రంథం 17:49. ఇక్కడ మీకు బాగా తెలిసిన స్టోరీ, ఏం చదవాల్సిన అవసరం లేదు. అక్కడ ఎవరు కనబడతారంటే గొలియాతు కనబడతాడు. ఈ గొలియాతు దావీదు స్టోరీ అందరికీ తెలిసిందేగా. చిన్నపిల్లలు అందరికీ తెలిసిందేగా. ఉన్నారా ఇక్కడ చిన్నపిల్లలు? ఉన్నారు. అందరికీ తెలుసా? తప్పుడు నీకు తెలుసా గొలియాతు దావీదు? ఆ స్టోరీలో ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఇశ్రాయేలుని ఫిలిష్తీయుల నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఆ సామ్రాజ్యం ఈ సామ్రాజ్యంతో ఛాలెంజ్ చేస్తుంది. ఏంటి ఆ ఛాలెంజ్ అని అంటే, మీరు మాతో యుద్ధం రండి. మీరు ఎవరన్నా దమ్మున్నవాడు ఉన్నాడా? పోరాడేవాడు ఉన్నాడా? ఆ ధైర్యం ఉన్నవాడు ఉన్నాడా? ఆ భారం కలిగిన వాడు ఉన్నాడా? అంటే ఇశ్రాయేలు అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలుసా? అట్టె పక్క నిల్చున్నవాడు పెద్దవాడు, అట్టె పక్క ఉన్నవాడు ఎవడంటే బలవంతుడు. ఆయన పేరే గొలియాతు. గొలియాతు అన్నాడు ఒకసారి, పేరు పెద్దవాడు అన్నాడు ఒకసారి. ఈ దావీదు అనేవాడు ఈ మాట అన్నాడు. ఇశ్రాయేల్ పక్షంగా యుద్ధం చేయడానికి అతను వస్తాడనమాట. అతను చూసి అందరూ నవ్వుకున్నారు. ఇతను చిన్నవాడు కదా, మా హైట్ 5 అడుగులు అంటాడు. ఈడు చూద్దానేమో చాలా బాగున్నాడు, ఆకారంతో ఉన్నాడు. ఆడు పెద్దే చాలా బరువు ఉంది. అది మొయిలేడి బిడ్డ. ఏ బిడ్డ? దావీదు బిడ్డ. ఆయన పొట్టాడు కదా. మీకు అర్థమైందా? పొట్టాడే గాని ఇక్కడ ఒక మంచి ఆలోచన చెప్పేవాడు అతని వెనకాల ఉన్నాడు. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అతని పేరు యేసు ప్రభు. ఆమె పేరు పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అతనికి ఆలోచన చెప్పి నడిపించడానికి ఆయన ధైర్యం పరిచాడు. అప్పుడు ఏం చేశాడనంటే, నేను వెళ్తానన్నాడు, వెళ్ళడానికి రెడీ అయ్యాడు. ఆలోచన చెప్పాడు. ఏంటో తెలుసా? అందరూ అతను చూసి భయపడ్డారు, కానీ ఇతను మాత్రం సింపుల్ గా రాళ్ళు తీసుకున్నాడు. అతను అంటాడు, నేను ఎలా కుక్కనా? నా దగ్గర ఏట్రా బాబు, ఏ ఆయుధాలు లేకుండా వస్తున్నావు అని అంటాడు. సింపుల్ గా గులకరాలు అట్టుకెళ్ళాడు. ఒక బలవంతుడు మన మధ్యలో ఉన్నప్పుడు గులకరాలు ఎట్టి కొడితే పడతాడా? సాధ్యం కాదు. కానీ దాని వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక మీకు ఈ రోజు చెప్పడానికే దేవుడు ఇక్కడ కూర్చోబెట్టాడు. దేవుని ఉద్దేశం చెప్పడానికే ఇక్కడ కూర్చోబెట్టాడు. మన ముందు గొలియాతు లాంటి వారు చాలా మంది రావచ్చు, శత్రువులు చాలా మంది రావచ్చు. గొలియాతు అనే ఆయన రాజ్యం దేనికి సాదృశ్యంగా ఉందంటే లోకాధిపతికి సాదృశ్యంగా ఉంది. లోకాధిపతి సాతాను సంబంధమైన రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. ఈ ఇశ్రాయేలీలు ఎవరు అంటే దేవుని ప్రజలు, దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు, దేవుని చేత వాగ్దానం చేత ముద్రించబడిన ప్రజలు. ఈ ప్రజల పక్షాన ఒక వ్యక్తిని నడిపించుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఎలాంటి వాడు అంటే చాలా చిన్నవాడు. ఆ చిన్నవాడిని పట్టుకుని ఆ పెద్దవాడిని పడగొట్టాడు. ఈ రోజు చాలా మంది దావీదులు వంటి వారు కాలేకపోతున్నారు. ఎందుకనంటే దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు. ఈ దావీదైతే దేవుని శక్తిని ఆశ్రయించి యుద్ధం చేయడానికి వెళ్ళాడు. మన మీద చాలా యుద్ధాలు వస్తాయి. ఏ రకమైన యుద్ధాలు? కుటుంబ పరంగా యుద్ధాలు, సాతాను దాడి చేస్తాడు. సంఘం మీద యుద్ధాలు, సేవకుల మీద యుద్ధాలు. అవునా కాదంటారా? దేవుని రాజ్యం మీద యుద్ధాలు. ఉదాహరణకి దుర్బోధనతో దేవుని యొక్క రాజ్యాన్ని పాడు చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఎంతవరకు మనం ఆ గొలియాతులను పడగొట్టడానికి కంకణం కట్టుకున్నాం దావీదు వల్ల? ఆమె చెప్పడం అటువంటి రీతిగా మనం ముందుకు సాగగలగాలి. దావీదు వల్ల ముందుకి అటువంటి రాజ్యాలు పడగొట్టగలగాలి. అతను పెద్దవాడు కదా, నా వల్ల కాదు కదా అని అంటారేమో, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీకు గులకరాలు చాలు, ఎందుకంటే నీ వెనకాల నేనున్నాను, వాటితో పడగొట్టాను. ఆమె
బైబిల్ అంతా తెలియకపోవచ్చు, ఆది గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం వరకు నమిలేయకపోవచ్చు, కానీ ఒక్క చిన్న మాటతో సాతాను సంబంధమైన రాజ్యాన్ని కూల్చేయచ్చు. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే అటువంటి కార్యాలు మన జీవితంలో చూచుదుము గాక. హల్లెలూయా. ఇక్కడ గొల్లియాతును చంపడానికి వెళ్ళాడు కదా, చంపేశాడు కదా. ఏమొచ్చింది అంటే మంచి పేరు వచ్చింది. మంచి పేరు అనండి. ఒక మంచి ఆలోచన ఏం తెచ్చిపెట్టింది? ఇప్పుడు మనలో ఎంతవరకు మంచి ఆలోచనలు ఉన్నాయి, చెడ్డ ఆలోచనలు ఉన్నాయి అని చూసుకుంటూ ఉండగలగాలి. మంచి ఆలోచన మంచి పేరుని తెచ్చిపెడద్ది. ఈ రోజున పిల్లలు మంచిగా ఉంటే తల్లిదండ్రులకు మంచి పేరు. అవునంటారా కాదంటారా? అవునా కదా? రేపు పలానా వాళ్ళు అమ్మాయిరా, పలానా వాళ్ళు అమ్మాయి అంటారా, ఎంత పద్ధతిగా ఉందిరా. మీకు అర్థమైందా? కానీ చెడ్డ పేరు వస్తుందంటే కారణం ఏంటి? చెడ్డ పేరు వస్తుంది కారణం ఏంటి చెప్పారు? చెడ్డ ఆలోచనలో ఉన్నారు. వాళ్ళు వెళ్తున్నవే కరెక్ట్ కాదు, వాళ్ళు వెళ్తున్న దారి కరెక్ట్ కాదు, కానీ అది మాది కరెక్టే అనుకున్న మొండితనంలో ఉండిపోతాం. ఆ ఆలోచన విధానాన్ని మనం సరి చేసుకోగలిగితే, దేవుని చేతికి మనం అప్పగించుకోగలిగితే ఆయన మంచి ఆలోచన చెప్తాడు. ఆమేన్. అందుకే ఆయన మనకి మంచి ఆలోచన సలహాదారుడిగా బైబిల్లో మనకి కనబడతాడు. దావీదుకు ఒక ఆలోచన చెప్పాడు, దావీదుకు ఒక సలహా చెప్పాడు. కత్తెట్టుకెళ్ళొచ్చు, లేకపోతే ఇంకేదైనా బల్లెం పట్టుకెళ్ళొచ్చు, తాళ్ళు పట్టుకెళ్ళొచ్చు, ఇవేవి నాకు వద్దు, కొలతరాలు చాలు అన్నాడు. ఏ చిన్నది కూడా ఆయన చేతిలో ఉంటది, నేను ఆయన మీద ఆధారపడ్డాను కాబట్టి ఆయన దాన్ని ఉపయోగించుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది కూడా చూడండి, నేను ఒకటి ఆలోచించాను. ఆ గులకరాయి ఎట్టుకుని అతను కొడత ఎక్కడ తగిలితే అతనికి చలనం ఉంటది. అంత బాగున్నాడు కదా, అంత బలగంతో ఉన్నాడు కదా, అసలు లాఠీ ఎట్టు కొట్టేతేనే లేకపోతే ఒక కర్ర ఎట్టు కొడతేనే ఆడికి ఏ చలనం ఉండదు. ఎందుకంటే ఆకారంలో పెద్దవాడు, ఇతను చిన్నవాడు కాబట్టి. ఎంత బలం ఉపయోగించినా అతనికి ఏమవదు. అలాంటిది రాయిట్టు కొడితే ఏమవుద్ది అని అనుకున్నాను నేను. కానీ ఆలోచన చెప్పాడు, అక్కడ ఇక్కడ కాదు, ఎక్కడ కొట్టాలో చెప్తానని ఇక్కడ కొట్టమన్నాడు. ఎక్కడ? నుదుటి మీద. మీకు అర్థమైందా? నొసల మీద. అక్కడ కరెక్ట్గా కొట్టగానే ఇంకా భ్రమించిపోయి స్పృహ తప్పి పడిపోయాడు. మీకు అర్థమైందా? అక్కడ పడిపోవాలనే ఆలోచన ఎవరు చెప్పారు? ఇక్కడ కొట్టమని ఎవరు చెప్పారు? ఇప్పుడు సాతాను సంఘం మీద దాడి చేస్తున్నాడు. మరి ఆడిని మనం కొట్టాలి. ఆడిని కొట్టాలంటే ఎలా కొట్టాలని ఎవడైనా ఏదో ప్రార్థన చేసేది. సంఘం మీద వాడు ఏదో ఒక రకంగా పని చేస్తూ ఉంటాడు, మనలో కూడా పని చేస్తూ ఉంటాడు. వాణ్ణి ఎలా చితకదొక్కాలి, వాణ్ణి ఇక్కడి నుంచి ఎలా పారద్రోలాలి అని ఏ రోజైనా ఆలోచించారా? సలహా అడిగారా మీరు ఎప్పుడైనా? ఈ రోజు కాడి నుంచి సలహా అడుగుదాం. దావీదు సలహా అడిగాడు, దేవుడు ఇచ్చాడు. మనం కూడా సలహా అడగలిగితే దేవుడిచ్చి మన మధ్యలో ఉన్న సాతాను రాజ్యం కూలిపోద్ది, మన ఊర్లో ఉన్న సాతాను సామ్రాజ్యం కూలిపోద్ది, మన చుట్టూరు ఉండే సాతాను రాజ్యాలన్నీ కూడా కూలిపోతే ఒకే ఒక్క దెబ్బ సామ్రాజ్యం పొరుగులు పెట్టించింది. ఆమేన్. హల్లెలూయా. ఉందని ఆత్మహత్య పర్లేదు, ఎవరిని కొట్టాలో అని కొడితే పారిపోతారు. ఆ మాట అర్థమైందా? మన ఇక్కడ కుసిపోతాం, ఇక్కడ బాధపడిపోతాం, ఇక్కడ డెప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాం. కారణం ఇదే. ఇలా ఉండకూడదు. మనం దేవుని ఎదుట మోకాళ్ళుని మన సలహా తీసుకోగలిగితే, ఆ సలహా అడగగలిగితే ఖచ్చితంగా ప్రతి దాంట్లో సొల్యూషన్, సమస్యకు పరిష్కారం అనేది దేవుడు దాచి ఉంచుతాడు. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మంచి ఆలోచన. ఇంకా ఇది మంచి ఆలోచన. అందులోనే చెడ్డ ఆలోచన చూద్దాం మనం. 2 సమూయేలు 12:9. నేను తూకిగా చెప్తున్నానండి. 2 సమూయేలు 12:9. యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. చాలండి. చెడుతనము చేసితవేమి అనే పదం మనం అండర్లైన్ చేసుకుందాం. ఇక్కడ ఒక చెడ్డ ఆలోచన ఆలోచించి ఒక చెడ్డ పని చేశాడు. ఏం చేశాడు అని అంటే బెత్షెబాతో పాపం చేశాడు. ఈ అయ్యగారు ఏం చేశారు? దావీదు బెత్షెబాతో పాపం చేశాడు. మనం కూడా ఈ రోజు చాలా రకాలైన పాపాలు చేస్తూ ఉంటాం, రకరకాల తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పుల విషయంలో ఇతను ఎలా ఉన్నాడు, ఎంత భయంకరంగా ఉన్నాడు అని ఒకసారి చూసుకుంటూ వెళ్దాం. 2 సమూయేలు 12:9 నుంచి అలా చదువుతూ వెళ్ళండి. చంపించి భార్య నీకు భార్య అగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు. చాలండి. ఊరియా అనే వ్యక్తి భార్యను పట్టుకున్నాడంట,
పాపం చేశాడంట. ఈమె స్నానం చేస్తుందంట. స్నానం చేస్తున్నప్పుడు ఇతను తొంగి చూశాడు, పాపంలో పడ్డాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? కొంచెం స్ట్రైట్ గా చెప్తారు. ఇప్పుడు అందమైన అమ్మాయిని చూసినప్పుడు అబ్బాయిలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు, అవునా? అందమైన అబ్బాయిని చూసినప్పుడు అమ్మాయిలు కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇలా సహజమైన ప్రక్రియలో. కానీ చెడ్డ ఆలోచన అపవాది ఇక్కడ కలుగజేస్తుంది. ఏంటి అంటే, ఇంకా వావి వరస లేకుండా కూడా ఈ రోజు సమాజం తయారైపోవడానికి గల కారణం సాతాను చేతిలోకి వెళ్ళిపోతున్నాం మనం అన్న విషయాన్ని అసలు గుర్తించలేకపోతున్నారు. మంచి ఆలోచన ఏ రీతిగా ఉంటుందో తెలుసా? యేసు ప్రభు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మాని పలకరించగలిగాడు. ఆ అక్కడి నుంచి వచ్చింది. దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని మనం పొందుకోగలిగితే, ఆయన ఆత్మ చేత లీడ్ చేయబడగలిగితే, మిమ్మల్ని అందరినీ కూడా నేను అక్కలాగా, చెల్లెల్లాగా, తమ్ముళ్ళ, అన్నలాగా భావించగలుగుతా. అలా భావించలేకపోతున్నాను అనుకో. కారణం ఏంటి? చెడ్డ తలంపులతో నా హృదయం నింపబడిపోయి ఉంది. దావీదు అక్కడ టెంప్ట్ అయ్యాడు, కానీ బైబిల్లో దావీదు ఇంకెక్కడ టెంప్ట్ అవ్వదు. అన్ని చక్కగానే ఉంది. ఆ ఒక్క విషయంలో మాత్రం పడిపోయాడు. ఆ ఒకే ఒక్క తప్పు చేశాడు కదా, ఆ తప్పు విషయంలో దావీదు చాలా వరకు సరి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. సరే, అది తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ బెత్షెబా పాపం చేసిన విషయంలో ఈ చట్ట ఆలోచన ఇతను ఎలా మార్చిందో తెలుసా? నాతాను అనే ప్రవక్త వస్తాడు, ఒక కథ చెప్తాడు. ఆ కథ చెప్పిన తర్వాత మీకు తెలిసిందే, ఒక గొర్రె ఉంది, ఒక దామోదరుడికి సెలవు ఉన్నాయి, ఒకడికి మాత్రం అదే ఉంది, ఆడగొర్రెనే పెంచుకుంటున్నాడు అని చెప్తూ ఆడగొర్రెని ఈడంట ఎవడికో ఇచ్చేసాడంట. మీకు అర్థమైంది? ఎంతవరకు కరెక్ట్? ఆడి గొర్రెలు ఉన్నాయి కదా, ఆడి పని ఆడు చేసుకోవచ్చు కదా, ఈడు తట్టుకోవడం ఏంటి? తప్పు కదా. ఆడెవడో చెప్పు, నేను శిక్షిస్తానని అంటున్నాడు. ఆడెవడో కాదు, నువ్వే అని నాతోను చెప్తూ ఉంటాడు అనమాట. ఆ ప్రవక్త చెప్పినప్పుడు అతను ఆలోచనలోకి వెళ్తాడు. రాజుతో కూడా ధైర్యంగా ప్రవక్త చెప్పినప్పుడు ఈ రాజు అతను శిక్షించండి లేదా జైల్లో పడేయండి అని అనలేదు, కానీ ఆలోచనలో పడ్డాడు. ఈ మాట చెప్పండి. ఆలోచనలో ఇంకో వచ్చింది చెడ్డ ఆలోచన, కానీ తర్వాత వచ్చింది మంచి ఆలోచన. అయితే చెడ్డ ఆలోచనలో కొన్ని భాగాలు చూద్దాం. మొట్టమొదటి ఊరియాని చంపించేశాడు కదా, నరహత్య పాపమే కదా. అది కూడా ఎందుకు చంపించేశాడు? స్త్రీ కోసం, స్త్రీతో తప్పు చేయడం కోసం. ఒక అమ్మాయి మాయలో పడి అమ్మ నాన్న చంపేస్తున్న ఉన్నారు, పక్కడు మాయలో పడి భర్తని చంపేస్తున్న భార్యలు. ఈ రోజు సోషల్ మీడియా నిండా కూడా డ్రమ్ములు. ఏ డ్రమ్ములు పాజేస్తున్నారు? అందులో ఆడని చూస్తుంటే భయం వేస్తుంది. ఈ రోజు జనరేషన్ కొంతమంది అబ్బాయి నా దగ్గర మాట్లాడి తెచ్చా పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంటారు అనండి. ఏ అంటే లేపేస్తారు. ఇలా అయిపోయింది సంబంధాలు పెట్టుకుని. మీకు అర్థమైందా? ఇది ఎక్కడ తెలుస్తుందో సమాజం ఎంత దిగజారిపోయిందో కదా. పాడైపోయిన సమాజంలో మనం బ్రతుకుతున్నాం కదా. ఆ బ్రతుకుతున్నప్పుడు మన మీద ఈ చెడ్డ ఆలోచన ఎంత వరకు పనిచేస్తుంది అని ఎప్పుడైనా మనల్ని మనం పరిశీలించుకున్నామా? లేదు. పాపం చాలా బాగుంటది, పాపం చాలా తీగా ఉంటది, అవునా కదా. నువ్వు ఒకడు అన్నాడు, వీరి తాగే అలవాటు ఉందా? లేదన్నా అన్న. లవర్ ఉన్నా అని అడిగాడు, లేదన్నా అన్నా. నువ్వు ఎవరిని బాగు చేయలేరని నేను అంటున్నాడు. బాగు చేయలేరు అంటే ఏంటో ఎవడో బాగు చేయలేకపోతున్నాడంటే ఉండాల, ఈ కాలంలో ఉండాల. అదే మీకు ఎవరన్నా చెప్తారు విన్నారు కానీ పంప కొల్లేరైపోతుంది. తర్వాత తెలుస్తుంది అది. అర్థమైందా? ఆయన ఆశనం ఏంటన్నది మీకు అర్థమైంది. దేవుడు ఎందుకు వద్దు అన్నాడో కొంతమంది కారణాలు ఆలోచన తెలుసుకోకుండా ఎవరికి వెళ్ళిపోవడమే మనం చేసే తప్పు. అదే చెడ్డ ఆలోచన. మీకు అర్థమైందా? చెడ్డ ఆలోచనకి మంచి ఆలోచనకి ఎప్పుడైతే మనం తేడా కనిపెడతాం, కాస్తంత నిదానించి దేవుణ్ణి అడుగుతాం, ఆయన బాగా చక్కగా చెప్తాడు ప్రతి దాంట్లో కదా. ఇక్కడ దావీదు విషయంలో పాపం చేశాడు, ఊరియాని చంపించేసి. నాకు చాలా బాధ అనిపించింది. ఊరియా చాలా మంచోడండి. ఎందుకు మంచోడు తెలుసా? తన భార్యను కూడా పక్కన పెట్టి దేవుని రాజ్యం పక్షాన పోరాడుతున్నాడండి. అతను రాజు పక్షంగా రాత్రి పగలు అక్కడే ఉన్నాడు కదా. అతని విషయంలో తప్పు ఎలా చేయాలనిపించింది? అవునా కదా. మనం కూడా చాలా విషయాల్లో పాపం చేస్తాం. ఉదాహరణగా సేవకుల విషయంలో చాలా తప్పులు చేస్తాం. వాళ్ళు రాత్రి పగలు మన కొరకు కష్టపడతారు, ప్రయాసపడతారు. ఎన్నో సార్లు మన బాధల్లో కష్టాల్లో ఆదరణ, ధైర్యం, ప్రోత్సాహం అన్ని రకాలుగా ఇస్తూ ఉంటారు. మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. మనకి ఏదైనా సాయం చేయాలన్నా వాళ్ళ తోచిన సాయం అందులో కూడా చేస్తూ ఉంటారు, నిస్వార్థమైన పనులు అయితే. కానీ వాళ్ళకి కన్నీరు మిగిల్చే విశ్వాసులుగా ఈ రోజు చాలా మంది విశ్వాసులు ఈ రోజు వచ్చారు వెళ్ళిపోయారంటే సేవకురాలికి ఆనందం కాదు, సేవకుడికి ఆనందం కాదు. మీ మార్పే ఆవిడ ఆనందం. పాస్టర్ గారు అంతేనా కాదా? ఉన్నారా? అంతేనా కాదా? లేదా వచ్చి వెళ్ళిపోతే ఆనందమా?
కానుకలు ఇచ్చారు చాలు అని అనుకునే వ్యక్తిత్వం కాదు. నిజమైన సేవ ఎప్పుడు కూడా ప్రజల మార్పును కోరుకుంటుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే ఏ విషయాల్లో పాపం ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, ఆజ్ఞలు మీరి పని చేయడమే పాపం. ఇంకా చాలా చెప్పుకోవచ్చు. ఉదాహరణకి దేవుని పరిచర్య విషయంలో కొంతమంది ఆ ఆజ్ఞ కాకుండా వేరే ఆజ్ఞ తెస్తే అక్కడికక్కడ చంపేశాడు. వాళ్ళ పేర్లు ఏంటంటే నాదాబు, అబీహు. వీళ్ళు చేసిన తప్పు ఏంటి, వీళ్ళు చేసిన పాపం ఏంటి అని అంటే వేరొక అగ్నిని వేయడం. మీకు అర్థమైంది? అలా కొంతమంది కొన్ని తప్పులు ఉంటా ఉంటాయి. దేవుడు చెప్పింది చేయకుండా దేవుడు చెప్పలేని చేశారు కాబట్టి శిక్ష. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడు చెప్పలేని ఎన్ని చేశాం కానీ శిక్ష రాకుండా కాపాడుతున్నాడంటే ఏంటో తెలుసా? ఆయన కృప ఇంకా మీ మధ్యలో మన మధ్యలో నిలుచుంది, కాపాడుతున్నాడు. ఎప్పుడైతే ఆ కృప తొలగిపోద్దో అప్పుడు మన జీవితం నాశనం అయిపోద్ది. ఆ కృప తొలగక ముందే మన జీవితాన్ని సబ్మిట్ చేసుకోగలగాలి. మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే చాక్ పీస్ తో నేను రౌండ్ చుట్టాను, ఒక సున్నా చుట్టాను, దానిపైన ఒక పెద్ద సున్నా చుట్టాను, దానిపైన ఒక పెద్ద సున్నా చుట్టాను, అలాగ ఒక 10-15 సున్నాలు చుట్టాను ఈ గదంతా కూడా. అది మనం చేస్తున్న ప్రతి తప్పు కూడా ఒక సున్నా చెరిగిపోతుంది. చివరి సున్నా కాడికి రావాల్సిందే. అంతేనే కదా? అంటే ఆ సున్నా కూడా చెరిపోయింది అనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా? మన జీవితం ఇంకా ముగిపోతుంది. అదే మన చావు. ఆ చచ్చే లోపు మన కృపను సద్వినియోగం చేసుకోవాలి. ఆమె చెప్పండి. దావీదు చేసిన తప్పుడు పని ఏంటంటే బెత్షెబతో పాపం చేయడం. పాపం చేసిన తర్వాత వచ్చిన శిక్ష ఏంటి? చాలా మంది అంటూ ఉంటారు, మీ దావీదు హృదయానుసారమైన దావీదు బెత్షెబతో తప్పు చేశాడు, అలాంటి వాడిని దేవుడు ఏమీ చేయలేదా? బైబిల్లో లోకంలో ఒకసారి అదే దాంట్లో 12:9లోనే కిందకి వెళ్తా ఉంటే యుద్ధాలు, అపాయాలు, దావీదు భార్యను అప్పగించడం, చెరుపువానికి కొడుకు మరణం, బెత్షెబతో పాపం చేసినందుకు ఎన్ని యుద్ధాలు చూడండి. మానసికంగా, శారీరకంగా అన్ని అనుభవించాడు. ఇది దేవుని శాపం అని అక్కడ రాదు. కిందకి వెళ్ళి చదువుకో, తర్వాత చదువుకోండి. మీకు జస్ట్ టూకీగా చెప్పేస్తున్నాను అంతే, నాకు సమయం లేదు. ఇప్పుడు జరిగింది కదా యుద్ధాలు, అవమానాలు. కొంతకాలం అయితే కొండల్లో గుహాల్లో దోచుకున్నాడు. అది శాపం అంట. ఆ శాపానికి కారణం ఏంటి తెలుసా? బెత్షెబతో పాపం చేయడమే. దానికే చెప్పించాడు. ఇది మాట్లాడుకోరు జనాలు. మీ దావీదు అన్ని అడిగే ప్రశ్న ఎలాగే ఉంటది. మీ దావీదు బెత్షెబతో పాపం చేసేది ఈయన హృదయానుసారమైన బైబిల్ చెప్తుంది, ఇదే పూత పుస్తకం రా అని అడుగుతున్నారు కొంతమంది. తప్పు చేసినందుకు కాలు చేతులు వెరగొట్టాడు దావీదు. అర్థమైందా? ఎంత భక్తిపరుడైనా సరే కాలు చేతులు వెరగొడతాడు అన్న విషయం మనకి తను చూసి మనం నేర్చుకోవచ్చు. నా మాట శ్రద్ధగా వినాలి. యుద్ధాలు, అపాయాలు, దావీదు భార్యను అప్పగించడం, కుటుంబం అంతా దరిద్రమై హీన స్థితికి వెళ్ళిపోయి డిప్రెషన్ లోకి పోయి దోకోవలసిన కర్మ పట్టింది ఎవరికి? దావీదుకి. ఏ తప్పు చేయడం వల్ల? బెత్షెబతో పాపం చేయడం వల్ల. ఆ కడుపు వచ్చింది కదా ఆ అమ్మాయికి, బెత్షెబాకి. ఆ మొట్టమొదటి కొడుకు మరణించాడని కూడా రాసుందా బాబు? అవునా కదా? మరి ఇన్ని శిక్షలు కనబడుతున్నా సరే మరి ఎందుకు భయపట్ల దేవునికి? ఇది ఎంతవరకు చాలా మంది ఇది చెడ్డ ఆలోచన కూడా పాపం చేస్తున్నప్పుడు రాదు. ముందు ఇది తప్పు అని తెలుసు. కొంతమంది తప్పు అని భావనగా ఉంటారు, చేసుకుంటూ పోతారు. ఇది ఒక బ్యాచ్. నేనేం చెప్తున్నానంటే దావీదు ఆ విషయంలో అక్కడ చెడ్డ ఆలోచన కలిగి ఉన్నాడు, కానీ 5వ విషయం ఏంటంటే పశ్చాత్తాపాన్ని కలిగి ఉన్నాడు. ఈ మాట చెప్పండి. దావీదులో ఉన్న ఒక మంచి ఆలోచన, చేసిన తప్పుకి పశ్చాత్తాపడాలి. ఈ మాట చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎంతమంది నీ పాపాల విషయంలో పశ్చాత్తాపడుతున్నారు అనేది మిమ్మల్ని మీరు చూసుకోండి. కొంతమంది డ్రామా ఆర్టిస్టులు ఉంటారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలాంటి ప్రార్థన కూటంలో మాత్రం తెగేసి చేస్తారు, ఇక్కడ మాత్రం ఏడరాదు. అర్థమైందా? ఓ సంఘానికి వెళ్ళండి, మొత్తం సంఘం అంతా పూర్ణం తెగేసి చేస్తుంది. నాకు దేవుడు చెప్తుంది అంతా డ్రామా అంటున్నాడు. నేను ప్రసంగాలు చెప్పేసి నేను ఎనగా ఉంటున్నా, మనకు ఉన్నట్టు చెప్పేస్తాం అనమాట. డ్రామా ఆడతాం మానేయండి అన్నాను, డ్రామా ఏడుపు లాపండి అన్నాను. ఎందుకు డ్రామా ఏడుపు కూడా చెప్పాను. మళ్ళీ ఆ ఏడిసిన ఏడుపు డ్రామా ఏడుపు కూడా చెప్పాను నేను. ఎవడన్నా డ్రామాను వదిలేస్తాడు, నాది అలా కాదు కదా. మరి దేవుడు ఈ పక్క నుంచి సోలో చెప్పేస్తా ఉంటాడు, ఈ సోలోని నేను వినేసి వదిలేస్తా ఉంటాను అనమాట. అలాగా మీరైతే నిజమైన పశ్చాత్తాపంలోనికి వెళ్ళండి. ఇక్కడ విషయం
పశ్చాత్తాపడలేదు అనుకుంటున్నారా? ఆ వచ్చిన ఒకసారి తీసి చదవండి. తర్వాత పశ్చాత్తాపడ్డాడు, కానీ పశ్చాత్తాపడ్డాడు కానీ బతుకుని అప్పించుకోలేకపోయాడు. అది ఊరేసుకుని వెళ్ళి చచ్చిపోయాడు. కొంతమంది పశ్చాత్తాపడతారు కానీ ఆ పశ్చాత్తాపంలో డిప్రెషన్ లోకి పోయి నేను తప్పు చేశానని సూసైడ్ అటెంప్ట్ చేయడము, లేదా ఏదైనా తాగేయడము. యవ్వనస్తులు ఈ రోజు చాలా మంది చచ్చిపోతున్నారు అన్యాయంగా, లేకపోతే దూకి చచ్చిపోతున్నారు. ఆ అమ్మాయి లవ్ ప్రపోజ్ చేసింది, కాదంది కాబట్టి నేను చచ్చిపోవాలి, ఆ అబ్బాయి నన్ను వద్దన్నాడు కాబట్టి నేను చచ్చిపోవాలి, లేకపోతే ఏళ్ళు అర్థం చేసుకోలేదు కాబట్టి నేను చచ్చిపోవాలి. సొల్యూషన్ చావా? ఈ రోజు కుటుంబాలన్నింటిలోనూ చూడండి, ఒక కారణం చేత చచ్చిపోతారు. కారణం లేకుండా చచ్చిపోతారా? అందరూ వింటున్నారు పెద్దగా? కారణం లేకుండా ఏ కుటుంబంలో చావు ఉంటుందా? అంటే సూసైడ్ అటెంప్ట్ చేసిన సంగతి చెప్తున్నాను, సాధమానాలు కాదు. ఏదో కారణం, అప్పుల బాధ ఉండొచ్చు, లేకపోతే ఇంకో ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు, లేకపోతే మానసికమైన ఒత్తిడిలో కుటుంబంలో అర్థం చేసుకునే వాళ్ళు లేరనో, లేదా ప్రియుడు అర్థం చేసుకోలేదనో, ప్రేయస్ అర్థం చేసుకోలేదనో, భర్త అర్థం చేసుకోలేదనో, భార్య అర్థం చేసుకోలేదనో, రకరకాల కారణాలు చేసి చచ్చిపోతారు కదా. ఇక్కడే పుడుతుంది చెడ్డ ఆలోచన. కానీ దావీదు చచ్చిపోదాం అనే ఆలోచనల కల్లా పశ్చాత్తాపడు, నా దేవుడు క్షమించగలిగిన సమర్థుడు. ఆమె పాపాన్ని అయినా సరే క్షమిస్తారు. ఈ మాటను కూడా తీసుకుని కొంతమంది ఎలా ఉంటున్నారంటే, క్షమించే దేవుడు ఎన్ని తప్పులు చేసుకున్నా సరే మీ దేవుడు క్షమించుకుంటూ పోతాడు. ఎన్ని తప్పులు చేసినా కాదు, దానికంటూ ఒక కృప ఉంది, లిమిట్ ఉంది. ఆ లిమిట్ వరకు క్షమిస్తాడు. తర్వాత రోషం కలిగిన అగ్నేయమ దేవుడు తగ్గించేస్తాడు. అదే నరకం. ఆ పరిస్థితి మన దాకా రాకముందే మనం మారిపోతే, సెటిల్డ్ అయిపోతే, జీవితం బాగుపడితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇస్కరియోతు యూదా బాగు చేసుకోలేదు, ఉరేసుకుని చచ్చిపోయాడు. ఏమో ఎక్కడికి వెళ్ళాడు ఏంటో. కానీ ఒక వ్యక్తి పశ్చాత్తాపడ్డాడు, అతని పేరు పేతురు. పేతురు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అంటాడు. ఎలాంటి మంది తెలియదు అన్నాడు తెలుసా? చాలా సంవత్సరాలు తనతో కలిసి తిరిగాడు, కలిసి ఆనుకున్నాడు, కలిసి నడిచాడు. అవునా కదా? నీటి మీద నడిచాడు, అద్భుతాలు చూశాడు, సూచక్రియలు చూశాడు, ఆయన ప్రేమను అనుభవించాడు, మహత్తరమైన కార్యాలు చూశాడు. చేపల విషయంలో, రొట్టెల విషయంలో, ఆహారం విషయంలో, ప్రార్థన విషయంలో ఎన్నో దగ్గరగా చూసిన ఆ పేతులు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎంత అబద్ధం కదా? కానీ అతను ఎలాంటివన్నీ తెలియదు అన్నాడు. అతను పశ్చాత్తాపడ్డాడు. మన పాపాల విషయంలో ఏ రోజైనా ఈ పెదవులతో ప్రార్థన ఆగిపోయి కేవలం కళ్ళుతోనే ప్రార్థన చేసే స్థాయిలోకి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నా మాట అర్థమైందా? శ్రద్ధగా వినండి. ఈ పెదవులతో ప్రార్థన ఆగిపోయి వింటున్నారా? ఎలా చూడాలి నా వాక్య? పెదవులతో ప్రార్థన ఆగిపోయి కళ్ళతో ప్రార్థన మొదలై ఎంతమందికి ఇక్కడ అనుభవం ఉంటది? అంటే కేవలం ఏడవడం, ఇంకా మాటలు రావు, పదాలు రావు, కేవలం ప్రభువానని క్షమించు, ప్రభువానని క్షమించు, ప్రభువానని క్షమించు అని రోధించే ఆత్మ, విజ్ఞాపన ఆత్మలోనికి, మూలిగే ఆత్మలోనికి, రిక్రూట్మెంట్స్ లోనికి ఎంతమంది వెళ్ళున్నారు? వెళ్ళామా పాప విషయంలో? రకరకాలైన పాపాలు. కానీ దావీదు ఒక మంచి ఆలోచన పుట్టింది, అక్కడ చచ్చిపోదాం, లేకపోతే నేను దోషిని, ఇలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోకుండా నా దేవుడు. అయితే ఎంత పశ్చాత్తాపంలోకి వెళ్ళాడు తెలుసా? తన పరుపు తేలేటంత పశ్చాత్తాపంలోకి వెళ్ళాడు. ఏంటి దానికి అర్థం? పరుపు తేలడం ఏంటి? పరుపు ఎక్కడికి వెళ్తుంది? నీటిలో ఎక్కడికి వెళ్తుంది? అవునా కదా? ఒక చొక్క కన్నీరు లేదా ఒక నీటి మొక్క ఇక్కడ ఏడితే దాని పరుపు దాని మీద తేలుతుందా? ఎంత నీరు ఉంటే తేలుతుంది? సరే ప్రాక్టికల్ గా చూద్దాం. అవునా కదా? ఇక్కడే పరుపు ఉంది, ఆ పరుపు నీటిలో ఏరంటే ఎంత నీరు అవసరం? ఎన్ని లీటర్ల నీరు అవసరం? అంటే ఎంత కన్నీరు కాల్చాడు? ఎంత రోధించుంటాడు? తన హృదయం ఉన్న బరువు అంతా తొలగిపోయేదాకా రిపీటెడ్ అవుతానే ఉన్నాడు. కానీ మన జీవితంలో అప్పటి వరకు ఏదో క్షమించుకుని నామకార్థం కాదు, మళ్ళీ దొరలడం. పంది బురదలు ఎలాగైతే దొరుకుతుందో మరలా అలాగే పాపం జీవితంలోకి క్రైస్తవుల జీవితాలు వెళ్ళిపోతుందంటే కారణం ఏంటి తెలుసా? నిజమైన పశ్చాత్తాపం లేదు. డూప్లికేట్ పశ్చాత్తాపం అక్కడ వరకు ఏడిచేసి మరలా బ్రతుకును మార్చుకోకుండా తీసుకెళ్లిపోతే, నిజమైన పశ్చాత్తాపం అతన్ని నిలబెడతాడు. ఆమె చెప్పడం సాయి హల్లెలూయా. దావీదుని మరలా నిలబెట్టింది ఈ పశ్చాత్తాపం. మీలో రకరకాలైన పాపాలు చేసిన వారు ఉంటారు, నేను కూడా. నేనైతే సొల్యూషన్ ఇదే, పశ్చాత్తాపమే. ప్రార్థన చేసుకుని ప్రభువా నన్ను క్షమించని అడగండి. అప్పుడు బరువంతా తొలగిపోతే అప్పుడే ఇలాంటి స్థానంలో నిలబడి ధైర్యంగా నేను వాక్యం చెప్పగలుగుతాను. మీకు అర్థమైందా? అది కూడా ముక్కుసూటిగా చెప్పగలుగుతాను, చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను. దేవుని ఎదుట నేను నిలబడ్డాననే భయంతో కూడా చెప్పగలుగుతాను.
అలా కాకుండా ఉందనుకోండి, మనం బ్రతికే బ్రతుకు ఒకటి అవుతుంది, ప్రసంగం ఒకటి అవుతుంది. అలా మన జీవితాలు ఎవరే కాకుండా మన మాట, మన ప్రవర్తన, మన క్రియ ప్రతిదీ కూడా దేవుని మహిమార్థమై దావీదు వలె పశ్చాత్తాపడి మనం సొంతం చేసుకుంటాము గాక. ఆమేన్. ఇంకా 6వ విషయం, దావీదు ఒక మంచి క్వాలిటీస్ కలిగి ఉన్నాడు. నా సమయం అవుతుంది, ఇంకొక 10 నిమిషాలు ముగించేస్తాను. మంచి స్నేహితుని పందాన్ని కలిగి ఉన్నాడు. ఈ మాట చెప్పండి, మంచి స్నేహితుని పందాన్ని కలిగి ఉన్నాడు. ఈ రోజు లోకం ఉందే, ఎలాంటి స్నేహాన్ని చేయాలో ఏం తెలియట్లా, ఎవడు పడితే అంటే రసగా పెట్టుకుంటున్నారు. యూత్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. వింత వింత చేష్టలు ఇలాంటి వారందరినీ ఏమెట్టుకుంటుంది, స్నేహితులుగా పెట్టుకుంటుంది. అవునా కదా? యవనస్తులు. ఇంకా పెద్దవాళ్ళ సంగతికి వస్తే చుట్టుపక్కల ఉన్న వారిని స్నేహితులుగా పెట్టుకుంటారు. వాళ్ళు ఎలాంటి వారు? పాపముతో నింపబడిన వారు. వాళ్ళు ఎలాంటి వారు? వ్యభిచారంతో నింపబడిన వారు. వాళ్ళు ఎలాంటి ఆలోచన కలిగిన వారు? చెడ్డ ఆలోచన కలిగిన వారు. క్రైస్తవులుగా ఆధ్యాత్మికంగా దేవుళ్ళు ఎదగాలనుకుంటున్న మనము వాళ్ళని మార్చడానికి స్నేహం చేస్తున్నామా? పర్లా. అలా కాకుండా నార్మల్ గా స్నేహం చేస్తున్నామా? మనకు ప్రమాదం. ఈ రోజు క్రైస్తవుల యొక్క స్నేహాలు బాగుంటలేదు కాబట్టి క్రైస్తవ జీవితాలు పాడైపోతాయి. ఎక్కడ చెడ్డడు ఉన్నాడో ఆడి దగ్గరే గుంపు ఎక్కువ ఉండదు. చూడగలితే మనుషుల దగ్గర గుంపు తక్కువ ఉంటది, వాడితో స్నేహితులు కూడా తక్కువ ఉంటారు. బైబిల్లో కూడా చూడగలితే మంచి వారితో తక్కువ ఉంటారు, చెడ్డవారితోనే సామ్రాజ్యాలు ఎక్కువ వాళ్ళ పక్షాన నిలబడిపోతాయి, వాళ్ళ పక్షానే సపోర్ట్ చేస్తాయి. ఏంటంటే ఆ సాతాను దోత, ఆ సాతాను గడి దోత ఈయన కూడా సాతాను గడి దోత కదా మార్చేసాడు అనమాట. ఏంట్రా ఇక్కడ చెడ్డ ఆలోచన అంటే, నువ్వు ఒక మంచి స్నేహితుని కలిగి ఉండలేకపోవడం ఒక చెడ్డ ఆలోచన. నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు, మనం తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉండాలి తెలుసా? మంచిగా ఉండాలి. ఈ మాట చెప్పండి, మంచిగా ఉండాలనండి. ఉంటాయా? ఈ గడి నుంచి ఉంటాయా? ఇక్కడ నుంచి కూడా ఉందో, నీకు తర్వాత కూడా కంటిన్యూ చేస్తానంటారా? మార్చుకుంటారా స్నేహాలు? అనే మార్చుకుంటావా? తమ్ముడు మార్చుకుంటావా? ఇంక నేను ఇంతే, నన్ను ఎవడో మార్చలేడు, తగ్గేదేలే, ఇలా డైలాగ్ వేసావు అనుకో, నట్లు పొట్టు లూజ్ చేస్తాడు దేవుడు ఒకనొక సందర్భంలో. అప్పుడు లూజ్ చేసాడు అనుకో, బండి ఏమవుతుంది? నీ నట్లన్నీ బండికి లూజ్ చేసేసుకోలే, బైక్ నడిపోవాలి అందరూ, స్కూటీ కావచ్చు, అది కావచ్చు, పోగలమా? నట్లు బిగించి ఉంటారు బండికి, బిగించలేకపోతే కైలాసానికి దారన్నమాట. అలాగా సాతాను ఇడ్చుకోకుండా మనం ముందే మారిపోయామనుకో, సెపరేట్ అయిపోయామనుకో, దేవుడు దీవించేస్తాడు యేసునామములో. ఆమె చెప్పండి సార్. హల్లెలూయా. ఈ స్నేహితుడు ఎలాంటి వాడు అంటే, ఇతని పేరు యోనాతాన్. అవునా? మీకు తెలుసుగా అందరికి. యోనాతాన్ ఎలాంటి వాడు అంటే సౌలు యొక్క కుమారుడు. ఇతను ఎవరు? అల్లుడు దావీదు కదా. ఈ సౌలు తర్వాత రాజ్యం ఎవరికి వస్తుంది? యోనాతాన్ వస్తుంది, కొడుకు వస్తుంది. దీనికి అడ్డుగా ఉన్నాడు ఎవడు? ఒక రకంగా చెప్పాలంటే రాజు, ఇంకో రాజు ఎవడు? దావీదు. ఆ రాజుని తొలగించేద్దామని సౌలు కుట్రలు పన్నుతుంటే, యోనాతానికే కదా ఆ సింహాసనం వచ్చేది. ఆ రాజ్యం కోసం ప్రాకులాడకుండా, నా మాట అర్థమవుతుందా? ఆ సింహాసనం కోసం ప్రాకులాడకుండా, నా స్నేహితుడు నిజమైన స్నేహితుడు, అతన్ని నేను విడిచిపెట్టకూడదు అని యోనాతాను దావీదు పట్ల మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. దావీదు యోనాతాను పట్ల మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. నిజమైన స్నేహితుడంట గాయాలు చేస్తాడంట కొన్నిసార్లు. ఎటువంటి గాయాలు తెలుసా? నిన్ను బాగు చేసే గాయాలు. మీకు అర్థమైందా? ఒరే ఇది మారరా, ఇది వదులుకోరా అని చెప్తాడు నిజమైన స్నేహితుడైతే. అవునా కదా? చెడ్డ స్నేహితుడైతే పర్లేదు మా అమ్మ ముందేద్దాం, బీరేద్దాం, నన్ను బోలు మంది పిలిచారు మంది వేయడానికి, బీరేయడానికి, మా అమ్మ నాన్న ఒప్పుకున్నా, నా దేవుడు ఒప్పుకోరా బాబు అని వచ్చేసాను. మీకు అర్థమైందా? కొంతమంది అమ్మ నాన్న కూడా ఒప్పుకుంటారు కొన్ని విషయాల్లో. ఏది అంటే తల్లిదండ్రులు కూడా ఏమి అనకుండా విడిచిపెడుతున్న కాలంలో మనం ఉన్నాం. ఏం మాదిరి చూపిస్తారు? తల్లిదండ్రులే సరిగ్గా లేరు ఈ రోజు, వాళ్ళేం చూపిస్తారు మాదిరి. మీకు అర్థమైందా? వాళ్ళే హైబ్రో షేపింగ్ చేయించుకుంటారు. కూతురు వెళ్ళి హైబ్రో షేపింగ్ చేయించుకుంటే ఉంటదా? అది చెప్పాలా? ఎవరు రాలేదు కదా అలాంటి కట్ అవుతారు. స్తోత్రం నాన్న, నన్ను కొట్టేస్తారు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేలాగా. ఒకసారి ప్రసంగం చేస్తే అలాగే గుంపు వేసి మొత్తం తర్వాత వార్నింగ్ ఇచ్చేద్దాం చూసారు ఒక సంఘంలో. నాకు ఇలాంటి ప్రసంగం చేస్తాను నేను అనమాట. సరే ఏం చెప్తున్నానంటే, తల్లిని అడగలేదు అంటే ఒక సామెత ఉంటుంది కదా, అదేదో ఎద్దు గట్టు మీద మేస్తే పిల్ల అక్కడ మేస్తుందా? మీకు అర్థమైందా? అది ఎక్కడ ఉంటే ఇది అక్కడే ఉంటది.
దీనికంటూ ఒక ఏజ్ వచ్చేదాకా కూడా మాక్సిమం ఉంటది. అది వేరే అయిపోయింది, అది వేరే విషయం. నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే మంచి స్నేహితుల్ని కలిగి ఉండాలి. కొంతమంది ఉంటారు ఎంతసేపు 24 గంటలు సోది 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 ఫోన్ లో, వాళ్ళ స్నేహంలో ఒక్క మంచి మాట ఉండదు, మంచి ఆత్మీయమైన మాట ఉండదు. అన్యుల సంగతి పక్కనట్టేద్దాం, క్రైస్తవ సంగతి మన గురించి ఆలోచిస్తున్నాం. ఫోన్ లో ఎంతసేపు ఎలా ఎవరితో ఏం మాట్లాడినా చెత్త ఆలోచన కలిగిన వాళ్ళు ఎలా ఉంటారో కనిపెట్టేసాడు. ఏంటో తెలుసా, ఎదవసూరు మాట్లాడు. నిజమైన వాళ్ళు అనుకో ఆత్మీయమైన మాటలు మాట్లాడతారు. నీకు నోరు తెరిస్తే చాలు దేవుని మాటలు, దేవుని భక్తి. అక్కడికి వెళ్దామా, ప్రార్థనకి ఇక్కడికి వెళ్దామా, అరే అన్నయ్య ప్రార్థన చేసుకుందాం రా, తమ్ముడు ప్రార్థన చేసుకుందాం రా, సురేష్ ప్రార్థన చేసుకుందాం రారా, ఆరాధన చేసుకుందాం రారా అనుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అమ్మలక్కల కౌరులు చెప్పుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి స్నేహాలు నీకు ఎక్కువ ఉన్నాయా? ఎంతమందికి ఉన్నాయి ఇక్కడ? ఉన్నాయా? విడిచిపెడతారా లేదా? విడిచిపెట్టలేదు అనుకోండి, ఏమవుతుందో తెలుసా, సౌలు చేతిలో దొరికారు. ఈ యోనాతానికి దావీదుకి దొరికిన ఒక మంచి స్నేహితుడు యోనాతాన్ కదా, దాని వల్ల జరిగిన ఉపయోగం ఏంటో తెలుసా, సౌలు చంపుతున్నాడు అన్న విషయం దావీదుకి చెప్తాడు. ఎక్కడ? సమూయేలు గ్రంథం 20:30, మొదటి సమూయేలు 19:1. ఇంకా ఈ పాయింట్ ఇంతటితో క్లోజ్. నేను ఇంకొక విషయంలోకి వెళ్ళిపోతాను. దావీదులో ఇంకొక మంచి క్వాలిటీ ఏంటి అంటే కష్ట సమయంలో దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు. ఈ మాట చెప్పండి ఒకసారి. షార్ట్ వెళ్ళిపోతున్నానే, కొంచెం కంగారుగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి, సమయం తక్కువ. కష్ట సమయంలో దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు. ఎవడైనా సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధన చేయడం కామన్, కానీ కష్టాల్లో కూడా దేవుని స్తుతించి ధైర్యం, భారం మనకున్నాయా అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ ఉన్న మనమందరినీ మనం చూసుకుందాం. దావీదులో ఉన్న ఒక మంచి ఆలోచన ఏంటో తెలుసా, కీర్తనలతో ప్రభుని స్తుతిస్తున్నాడంట, పాటలతో ప్రభుని స్తుతిస్తున్నాడంట. మంచి ఆలోచన అతనికి ఎలాంటిది తెచ్చిందో తెలుసా, సంతోషాన్ని తెచ్చింది. ఆమె చెప్పండి. కష్ట సమయంలో కూడా దేవుణ్ణి ఆరాధించడం వల్ల అతనుకు ఆదరణను తెచ్చింది. ఎలా తెచ్చింది అని అంటే, బైబిల్ గ్రంథంలో 70 కీర్తనలు పైగానే రాశాడు. దావీదు రచించిన కొన్ని కీర్తనలు మాత్రమే కీర్తనల గ్రంథంలోను బైబిల్లోను పెట్టారు. రచించిన కీర్తనలు పెట్టలేనివి ఎన్నో బయట ఉన్నాయి, చారిత్రాత్మకంగా ఉన్నాయి. అవి కొన్ని పుస్తకాల్లో ఇలాంటి కీర్తనలు రాసేది ఇంకొన్ని ఇన్ని ఉన్నాయి అని ఊహాత్మకంగా కొంతమంది, చారిత్రాత్మకంగా ఆధారాలతో కొంతమంది వాటిని బయట పెట్టారు. మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, బైబిల్ అంతట్లోనూ ఒక గొప్ప ఆరాధకుడిగా మనకు కనబడతాడు. ఎవరు? దావీదు. ఒక మంచి ఆలోచన, నేను ఆరాధించే ఎప్పుడు గ్రంథం దేవుణ్ణి ఆరాధించాలి. ఇది మంచి ఆలోచన కాదా? వారానికి ఒకరోజు ఆరాధించాలనే క్వాలిటీస్ కలిగినాడా దావీదు? ఎప్పుడు ఆరాధించాలి. మీకు అర్థమైందా? కొన్ని చెడ్డ లక్షణాలు కూడా ఉన్నాయి, కానీ సరి చేసుకున్నాడు సుమా. అలాగే చెడ్డ లక్షణాలని అండర్లైన్ చేసేసుకోకండి, అవి మనలో ఉండకూడదని రాయించాడు. తర్వాత వస్తున్న జనులకు ఇవి ఉండకూడదు, భక్తుల మీద కూడా అపవాది ఏ రీతిగా దాడి చేస్తుందని మనలాంటి చెప్పడానికి రాయించాడు. దావీదు బెత్షెబత పాపం చేయించాడు, లేదా లోతు కుమారుడు తప్పు చేసేది, ఇలాంటివి ఎందుకు రాయించాడంటే అవి వాళ్ళ మనుషులుగా తప్పు చేశారు కానీ దేవుడి దగ్గర నుండి చేయించలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక న్యూస్ పేపర్ లో ఒక చెడ్డ లైన్ వేసారనుకోండి, ఇలా నరహత్య జరిగింది, లేకపోతే ఇలాగా వ్యభిచారంలో పట్టుబడ్డారు, న్యూస్ పేపర్ తప్పుది కాదు. నీకు అర్థమైందా? అది చెప్పినంత మాత్రం న్యూస్ పేపర్ తప్ప, బైబిల్ చెప్పినంత మాత్రం బైబిల్లో తప్పులు ఉన్నాయని కాదు దాని అర్థం. ఈ రోజు దీనికి ఆన్సర్ ఇవ్వడానికి లేక చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు బైబిల్ని మొత్తం. సరే, ఏదైతే కష్ట సమయంలో దేవుణ్ణి ఆరాధించాలి. కీర్తన గ్రంథం 59:16 ఒకసారి చదవండి, ముగిస్తాను త్వరగా. కీర్తన గ్రంథం 59:16. ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపత్తిలో నాకు ఆశ్రయంగా ఉన్నావు, ఈ బలమును గురించి నేను కీర్తించేదను, ఉదయం నీ కృపను ఉత్సాహగానం చేసేదను. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు ఉదయము, సాయంత్రం, మధ్యాహ్నం కాల వేళ అతను ఎవరినానంటే రాజు, పని పాడాలేనుడా, అక్కడ బిజీగా ఉంటాడు. అవునా కదా? అంత బిజీగా ఉన్న దావీదు ఎలా ఉన్నాడు తెలుసా? ప్రతి నిత్యం ఆరాధన చేస్తున్నాడు. అతను రాజు కాకముందు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఆరాధకుడే, తండ్రి దగ్గర చిన్నప్పటి నుంచి ఆరాధకుడే, అన్నల దగ్గర ఉన్నప్పుడు ఆరాధకుడే, యుద్ధంలో ఉన్నప్పుడు కూడా ఆరాధకుడే, యుద్ధం దాటి వెళ్ళి ఒక పై స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా అతను ఆరాధకుడే. ఆమేన్. అతనికి బైబిల్ ఇచ్చిన బిరుదు పేరు ఏంటో తెలుసా? ఆరాధికుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఇష్టపడిన ఆరాధికుడు. దావీదు పాటలు అంటే చాలా ఇష్టం యేసయ్యకి.
అర్థమైందా? మరి మన పాటలు, మనం పాడుతున్న పాటలు, మనం కూడా గొప్ప ఆరాధికుల్లో తయారవ్వాలి. ఎప్పుడు అని అంటే కష్ట సమయాల్లో కూడా దేవుణ్ణి ఆరాధించాలి. బైబిల్ గ్రంథంలో అతను కీర్తన గ్రంథం 3:4 అబ్షాలోము తరుముతున్నప్పుడు ఆ పాట రాశాడు. అక్కడ 3వ అధ్యాయంలో కీర్తన గ్రంథం 59వ అధ్యాయం సౌలు తరుగుతున్నాడు రాసిన పాటలు. ఎలాగా అబ్షాలోం తరుగుతున్నప్పుడు పాటలు, సౌలు తరుగుతున్నప్పుడు పాటలు, హింసించబడినప్పుడు పాటలు, శత్రువులు తరుగుతున్నప్పుడు పాటలు. ఏంట్రా ఇలాంటి టైంలో ఎవరు పాడేది? పౌలు శీలైతే చెరసాల పాటలు. మనది ఎప్పుడు? మన పాటలు ఎక్కడ? ఇక్కడ. ఎక్కడ చెప్పాలి? గట్టిగా స్పందించండి. ఇక్కడే. చెరసాల ఉన్నప్పుడు పాడే దమ్ముందా మనకి? బంధకాలు ఉన్నప్పుడు పాడే దమ్ముందా మనకి? పాడి చూడు, బంధకాలు తెగిపోతాయి. చేస్తున్నాం. హల్లెలూయా. అసలు ప్రతి దాంట్లో కూడా ఎంత హెచ్చించబడ్డా సరే అతను ఆరాధన కోల్పోవాలి, తగ్గింపును కోల్పోవాలి. ఈ రోజు కొంత పై స్థాయికి వెళ్తే చాలు. అంటే ఉదాహరణకి దావీదు లాగా రాజు అథారిటీ ఇచ్చాడు. నేను పాడడం ఏంటి, నేను చెప్పడం ఏంటి, నా రేంజ్ ఏంటి, నేను కాలు మీద కాలేజ్ కూర్చుంటాకు వచ్చాను అంతే చర్చికి. కొంతమంది ఈగర్లు ఉంటారు ఎలాంటి వాళ్ళు. పాటలు పాడతారు సింగిల్కే, పాటలు పడతాం రాదంటే వచ్చు. మేము ధనవంతులం కదా, వీళ్ళు లో క్లాస్ వస్తాం, మేము పాడకూడదు. మేము రిచ్ చర్చిలో పాడతాం. ఏ చర్చిలో పాడతాం? గట్టిగా చెప్పండి. మీరు చెప్పితే ఎలాగ వెళ్ళిపోతాను నేను. ఇంకా చాలా పాటలు ఉన్నాయి. రిచ్ చర్చికి సంబంధించి కాబట్టి ఈ చర్చిలో పాడడం. ఇలా జనాలు ఇలా తయారయ్యారు, సంఘాలు ఇలా తయారయ్యారు. మనమైతే అలా ఉండక మనం ఎంత స్థాయికి వెళ్ళినా సరే దేవుడిని ఆరాధించే వ్యక్తులుగా మార్చబడదుము గాక. ఆమేన్. హల్లెలూయా. దావీదులో కష్ట సమయంలో కూడా ఆరాధన చేస్తాడు. ఇది మనం మంచి క్వాలిటీకి ఇచ్చుకొని ప్రతి నిత్యం ఆరాధన చేయాలి. ఎప్పుడు ఆరాధన చేయాలి? కష్టంలోను, బాధల్లోను, నిందల్లోను. ఎందుకు ఆరాధన చేయాలి? కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆరాధించి చూడు, ఒక సమాధానం నేను ఆవరిస్తుంది అక్కడ. దావీదుకి ఆదరణ కలిగించిన సందర్భాలు ఏదన్నా ఉంది అంటే పాట ఎత్తుకుంటాడంతే. యేసునామములో ఆమేన్. నువ్వు కూడా ఏం చేయాలి? ఒక పాట ఎత్తుకో. ప్రభువా, నువ్వు నా తోడున్నావు, ఎన్నో సందర్భాల్లో నన్ను విడిపించావు, నన్ను కాపాడు, ఇలాంటి ఒక పాట పాడు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు నీవు హల్లెలూయా. ఇలా పాడుకుంటూ పోతే నీకు వచ్చిన పరిస్థితులు కూడా నిన్ను చూసి పారిపోతాయి. ఈడేంట్రా బాబు, ఎంత కష్టంలో కూడా ఈ పాటలు పాడుతున్నాడు ఏంట్రా బాబు అని చెప్పి అవి కూడా ఓ భక్తుడు ఇలా పాడుకున్నాడు. నేను నీలో ఉన్న విశ్వాసాన్ని అపవాది చూసంట దిగులు కూడా దిగులు చెందినట్టు పాడుకున్నాడు. దిగులు ఏమవుతుందంట? కానీ రివర్స్ ఇక్కడ. మనం దిగులు చెందుతున్నా ఏదైనా కష్టం వస్తే. మీకు అర్థమైందా? నాకు ఏదైనా కష్టం వస్తే నేను దిగులు చెందను, ముందు ఆరాధన చేస్తాను. నాకు ఆరాధనే బలం, ఆరాధనే అభిషేకం, ఆరాధనే నాకు అని అనమాట. ఇంకా ఒక పాట ఎత్తుకున్నానంటే దేవుడు స్తుతించుకుంటూ అందులో ఆ కష్టం అంతా ఆయన మీద పడిపోతే ఆటోమేటిక్ గానే నేను ఎక్కల ఆ కష్టం అంతా ఆయన మీద వెళ్ళిపోతే ఆయన తీసేసుకుంటాడు. నాకు ఆయన సమాధానం ఇచ్చేస్తాడు. ఎంత గొప్ప భాగ్యం అది. ఆయన చేసిన ఒక గొప్ప మంచి ఆలోచన, నేను ఆరాధన చేయాలి, ఆరాధన చేయాలనే నిర్ణయంలో ఎంత దాగి ఉందో చూసారా? పాటలు పాడడం అనే దాంట్లో ఎంత దాగి ఉందో చూసారా? కానీ మనం ఏదో పాడేస్తాం అంతే, ఏదో ఆరాధన చేస్తాం అంతే. లేదా వీళ్ళు పాడారు కాబట్టి ఆరాధన, నుంచోదు కాబట్టి నుంచోవడం, మొహమాటంగా నుంచోవడం, కళ్ళు మూసుకోమన్నారు కాబట్టి కళ్ళు మూసుకోవడం. మీకు అర్థమైందా? అలాగే ఎవరు చెప్పేలాగా సంఘం మనం ఉండకూడదు. ఆరాధన అనగానే పరవశించి కూడా లీనమైపోవాలి. ప్రభువా నీ సన్నిధి, అక్కడ ఎవరు నిలబడినే ప్రభువా నువ్వు ఆ బిడ్డను వాడుకో, మమ్మల్ని దర్శించి ఆ బిడ్డ ద్వారా మమ్మల్ని ఆరాధన ఇంకా నింపు ప్రభువా అని అడగగలగాలి. ఆడ ఇంకా నువ్వు బిగ్గరగా అక్కడ ఆరాధన నడిపించేలా మొదలుపెడుతున్నావు. నువ్వే ఏం చేసుకోవాలన్నమాట? యేసునామములో మీ ఉద్యోగాలు చూసి వీడికి ఉద్యోగం వచ్చేలా ఇక్కడ ఆరాధన నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
పక్కడికి జీవం వచ్చేస్తుంది, పక్కడిలో రోషం పడుతుంది, పక్కడిలో భారం మొదలవుతుంది, పక్కడిలో పశ్చాత్తాపం మొదలవుతుంది. అన్ని అయిన తర్వాత ఒక గొప్ప ఆదరణ వాళ్ళ మీదకి దిగిపోతుంది, ఒక శ్వాస వాళ్ళ మీదకి దిగిపోతుంది. కారణం ఏంటో తెలుసా? నేను దేవుని ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టక ఏ సమయమందో నన్ను ఆరాధించేవాడిగా నేను ఉండాలి. ఈ మంచి ఆలోచన. ఎంతమందికి ఈ ఆలోచన వస్తుంది? ఏ అమ్మ చర్చికి రాలేక ఆరాధనకు రాలేక తలపోటు వచ్చిందండి. ఒక వ్యక్తి తలపోటు నీరసంగా ఉందని రాలేదండి. నువ్వు వచ్చి చూడు, అవసరంగా చెప్పాను. అక్కడ మొత్తం మామూలుగా ఈ మైకులో లేకపోతే వాల్యూమ్ గోల కింద ఉంటది, ఇంకా తలపోటు పెరిగిపోతుంది. వాస్తవంగా కొన్ని చోట్ల చెప్పాను, కానీ కొన్ని చోట్ల అలాగే దేవుని సన్నిధి అక్కడ ఉంటే ఆ రోగం తొలగిపోతే చేస్తున్నాము. నీరసంగానే వచ్చి కూర్చోండి ఆరాధనలో పాల్గొను యథార్థంగా. అక్కడ అలా వాక్యం ఎందో లేదో, దేవుని మాటలు ఎందో లేదో, ఏదో తెలియని ప్రశాంతత ఆవరించి ఆ రోగం అప్పుడే వెళ్ళిపోయి ఆరాధనలో దెయ్యాలు వెళ్ళిపోతాయి, ఆరాధనలో రోగాలు పోతాయి, ఆరాధనలో శక్తి వస్తుంది, ఆరాధనలో ఆత్మవరాలు వస్తాయి. ఇవన్నీ విలువ తెలియని వ్యక్తి ఒక చెడ్డ నిర్ణయాన్ని తీసుకుంటాడు. ఏంటో చెడ్డ నిర్ణయం తెలుసా? ఈ రోజు నేను చర్చికెళ్దాం. ఇది చెడ్డ నిర్ణయం. నా మాట అర్థమైందా? చెడ్డ నిర్ణయాలు, మంచి నిర్ణయాలు. బాగుందా? అర్థమవుతుందా మీకు? సరే, ఇంకొక విషయం చెప్పుకుని ఎవరికి వెళ్ళిపోదాం. దావీదు 8వ మాట, దావీదు ఇవ్వబడ్డ తలంతుల్ని వాడుకుని వినియోగించేది. ఇది మంచి ఆలోచన. ఈ మాట చెప్పండి, మంచి ఆలోచన అనండి. దావీదు ఏం వాడాడంట? తలంతుల్ని. ఏంటి తనకి ఇవ్వబడిన తలంతు అని అంటే వాయిద్యాలు వాయించే తలంతు. ఈ మాట జాగ్రత్తగా ఆలోచించండి. 1 సమూయేలు 16:15. ఎక్కువ వచ్చినా చదివించట్లా, ఎందుకంటే ఇస్తే చూకీకి వెళ్తానే సమయం నాకు చాలా అయిపోయింది. 1 సమూయేలు 16:15. ఇతను సితారా వాయించే వ్యక్తిగా మనకు ఉంటాడు. ఇది రిఫరెన్స్ రాసుకుంటారని చెప్తున్నాను అంతే, చదువుతారని కాదు. 16:15. దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను ప్రేరేపించి ఉన్నది. మా ఏలినవాడైన నీవు ఆజ్ఞేయము, ఈ దాసులమైన మేము సిద్ధంగా ఉన్నాము. చాలా చమత్కారంగా వాయింపగలకండి, విచారించటమే మాకు శక్తిమని. చాలండి. సితారా చమత్కారంగా వాయించగలిగిన వాడిని. ఇక్కడ ఒక పాట, అది ఒక మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఎంతమంది ఇక్కడ వాయిద్యాలు వాయించగలిగిన వారు ఉన్నారు? వాయిద్యాలు ఒకటి, ఇంకొక రకం పేట 2, గొప్ప 3, ఇంకా 4 ఉన్నారు కదా. మీకు ఒక సీక్రెట్ చెప్తాను, మీకు తెలుసో తెలీదు. ఆరాధన చేస్తున్నప్పుడు వాయిద్యాలు వాయిస్తూ కూడా దెయ్యాలను నిలగొట్టచ్చు. ఎంతమందికి తెలిసి విషయం? మనకు చూపించండి. ఏంటో తెలుసా? సితారా చమత్కారంగా వాయిస్తూ సౌలులో ఉన్న దురాత్మ పరుగులు పెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకి ఇవ్వబడిన తలంతు ఎంత అధికమైన స్థాయిలో దేవుని కొరకు వినియోగించాడు చూడండి. ఈ రోజు కొంతమంది టాలెంట్లు ఉంటాయి కానీ దేవుని కొరకు వినియోగించడు. కొంతమందికి ఎడిటింగ్ గిఫ్ట్ ఉంటది, కొంతమందికి వీడియో షార్ట్లు చేసి సోషల్ మీడియాలో పెట్టడానికి గిఫ్ట్ ఉంటది, కొంతమంది వాయిద్యాలు వాయిస్తారు, కొంతమంది పరిచయం చేసే తలంతు ఉంటది. ఇలాగ రకరకాలైన చర్చిలో ప్రతి ఒక్కడికి ఏదో ఒకటి ఉంటది. ఒకవేళ లేదు అని అంటే నువ్వు అడిగితే ఏదో ఒకటి ఇస్తాడు. నీలో ఎక్కడో దాగి ఉన్నది దేవుడు నీకు చెప్తాడు. నిన్ను సంఘంలో ఆయన రాజ్యం వరకు వాడుకుంటాడు. అలా కాకుండా నేను ఇంతే, నేను వస్తాను, ముసుగులేస్తాను, స్తోత్రం అంటాను, అల్లెలు అంటాను, వెళ్ళిపోతాను అంటే నీ వల్ల ఏ రకంగా సంఘానికి కానీ సేవకురాలకు కానీ దేవునికి కానీ ఉపయోగం ఉండదు. దావీదు వల్ల ఒక ఉపయోగం ఉంది. ఏంటో తెలుసా? తలంతుని వాడుతున్నవాడు. తలంతుని వాడుతున్నవాడు. నాకు ఒక కోరిక ఉంది, వాయిద్యాలు వాయిస్తే దెయ్యాలు నిలగొట్టాలని. ఎంతమంది ప్రార్థన చేస్తే దెయ్యాలు నిలగొట్టే వాళ్ళు మీరు చూసే ఉంటారు, ప్రసంగం చేస్తూ దెయ్యాలు నిలగొట్టే వాళ్ళు చూసే ఉంటారు, ఆరాధన చేస్తూ దెయ్యాలు నిలగొట్టే వారు కూడా కొన్ని చోట్ల వినే ఉంటాం. కానీ వాయిద్యాలు వాయిస్తే దెయ్యాలు వెళ్తాయా? కానీ బైబిల్లో ఉందే. దీన్ని ఎవరు పట్టించుకుంటున్నాడు? ఎంతమంది వాయిద్యాలు వాయించే వాళ్ళు దెయ్యాలు నిలగొట్టగలిగే అభిషేకము చేత నింపబడి మనకు సొసైటీలో కనబడుతున్నారు, సంఘాల్లో కనబడుతున్నారు. కారణం ఏంటి తెలుసా? ఒక చెడ్డ ఆలోచన వాళ్ళని ఆ మంచి ఆలోచన మరుగు చేసింది. ఈ మంచి మాటను మరుగు చేసింది. ఈ వచనం తెలీదా? 3 సార్లు చదువుంటారు మీరు ఇది, అవునా కదా? కానీ మరుగైపోయి ఉంది. దీంట్లో ఉన్న రహస్యం బయలుపడకుండా ఉంది. కారణం ఏంటో తెలుసా? నీకు ఆశ లేదు. నీకు ఆశ ఉంటే ఇలాంటి ఎన్నో చూపిస్తాడు. అప్పటి నుంచి కోరుకున్నా, నాకు ఆశ. నేను తబలా ప్లేయర్ అనమాట. డ్రమ్స్ ప్లే చేస్తాను, జార్జ్ ప్లే చేస్తాను, ప్యాడ్స్ ప్లే చేస్తాను, తబలా ప్లే చేస్తాను, టేప్ ప్లే చేస్తాను. ఆరిన కీబోర్డ్ కూడా ఈ మధ్యలో ఎక్కేస్తాను అనమాట. అలాగే కొన్ని దేవుడు కొన్ని తలంతులు ఇచ్చాడు.
దానిని నేను చూపించుకోవడానికి వాడకూడదు. కొంతమందికి నేను ఇది అని చెప్పడానికి నేను వాడకూడదు. నా దేవుని మహిమ కొరకు నేను వాడాలి. నా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నేను వాడాలి. ఇక్కడ ఆరాధన చేస్తున్నాం. ఒక మాట, చక్కని మాట, మీకు ఉదాహరణ అర్థం కావడానికి చెప్తున్నాను. డ్రమ్ము ప్లే చేసేవాడు సరిగా వాయించలేనివాడు అనుకోండి, ఆరాధన ఎరగలుగుతుందా? కదా, మీరు ఆరాధన చేశారు కదా, మంచిగా దానికి కావాల్సిన బీట్ ఉంటేనే ఆరాధన మంచి మూమెంట్ లో వెళ్తది. అవునా కదా? మంచి ఉత్సవం అనేది అక్కడ వస్తుంది. అలాంటి బీట్ లేనప్పుడు ఇప్పుడు తాగుతున్నవాడు ఏం చేస్తున్నాడు? మూల కూర్చుంటున్నాడు. మీకు అర్థమైందా? నేను నార్మల్ గా అనుకున్నా ఇది రైట్ లో ఉందా లెఫ్ట్ లో ఉందా నాకు తెలియదు. ఆ ట్రిబుల్ ఇక్కడ ఆడేది ఆరాధనలో ప్లే చేద్దాం అని అనిపించింది. అది బయటెట్టేసారు. నేను అడగలేదు నేను ఇంకా. మీకు అర్థమైందా? అంటే ఎవరో వస్తారేమో వాయించడానికి చూస్తున్నాను నేను. ఆరాధనలో ప్లే చేస్తాను. ఏంటి కాస్త కొత్త కొంచెం బాగా ప్లే చేస్తాను. ఎందుకంటే ప్రొఫెషనల్ తబలా ప్లేయర్నే కదా, కాదు అంతా వేసేయగలుగుతాను అనమాట. మరి ఘోరంగా అయింది. అలాగా కొన్ని గిఫ్ట్లు మనకు ఉంటాయి. ఆ గిఫ్ట్ని మనం వినియోగించుకోవాలి. మీకు ఇవ్వబడిన తలంతులు ఏంటి అని ఏ రోజైనా ఆలోచించారు? ఆ ఆలోచన బట్టి దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. ఆమె చెప్పడం ఒకసారి దావీదుకి ఇవ్వబడిన తలంతుల్ని వాడుకునే వ్యక్తిగా ఉన్నాడు. మనకిచ్చిన తలంతుల్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా లాస్ట్ గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకా ఇందులోనే పాటలు పాడే తలంత ఉంటది. మరుగున పెట్టేసుకోకండి మీ స్వరాన్ని. అర్థమైనా? ఎవరో ఒక కామెంట్ చేశారని మరుగున పెట్టేసుకోకండి. నాకు ఒకసారి కామెంట్ ఇచ్చారు, పాట పాడినది మంచిగా కాదు చెడ్డగా. నేను బాధపడ్డాను. వేసే నాకు పాటలు పాడడం రావట్లేదు, వేసే ఆరాధన చేయడం రావట్లేదు, వేసే చాలా బాధపడ్డాను. కానీ దేవుడు ఇప్పుడు అలా చూపిస్తున్నారు జనానికి, వేరే రకంగా చూపిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? అభివృద్ధి చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన తలంతిని ఆత్మ సహాయంతో అభివృద్ధి చేసుకోవాలని ఒక తీవ్రత ప్రార్థనలో నీకు ఉండగలిగితే, ఆ అభివృద్ధి పరిచినప్పుడు దేవుడు ఎలా చూపిస్తాడో తెలుసా? అసాధారణమైన వ్యక్తిగా నిన్ను చూపిస్తాడు. అసాధారణమైన వ్యక్తిగా నిన్ను పరిచయం చేస్తాడు. ఆమె చెప్పండి ఒకసారి. లాస్ట్ గా మనం చూసుకుని ముగించేద్దాం. దావీదులో ఒక మంచి క్వాలిటీ, తన తండ్రి ఇచ్చిన గొర్రెల మందల విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడు. సమూయేలు గ్రంథం 17:24, మొదటి సమూయేలు 17:24. బాధ్యత కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలు ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా, ఇజ్రాయేలులో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితే నిజముగా ఇజ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు, వానిని చంపిన వానికి రాదు. మొదటి సమూయేలు 17:24. అక్కడ కొంచెం ఎలాగెళ్తా అనుకుంటా. రెండో సమయంలో గొర్రెల మందల విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడు. ఎక్కడ ఎలా బాధ్యత కలిగి ఉన్నాడు అంటే, ఒకప్పుడు గొర్రె పిల్లలు అట్టుకెళ్ళిపోతుంటే సింహం వచ్చిందంట, దాన్ని కూడా చంపేశాడంట. రెండోసారి ఎలుగుబంటి వచ్చిందంట, దాన్ని కూడా కొట్టి చంపేశాడు. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, ఈ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. ఆమె చెప్పండి ఒకసారి. ఎంత మంది పిల్లలు తల్లిదండ్రులకి ఇటువంటి బాధ్యత కలిగి ప్రవర్తిస్తున్నారు? అమ్మకి ఇవ్వబడిన బాధ్యత ఏంటో తెలుసా? గొర్రెల్లో ఈరోజు సేవకులు కావచ్చు, పిల్లలు కావచ్చు, బాధ్యత రాహిత్యంగా బ్రతుకుతారు. బాధ్యత లేదు. సంఘంలో కొంతమంది దుర్బోధ వైపు తిరుగుతున్న సేవకులకి నాకేంటి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు ఈ సంఘంలో కొంతమంది యెహోవా సాక్షులు దుర్బోధలో కలిసిపోయారండి అని చెప్తే 1000 మంది సంఘ సభ్యులు అందులో నాకు పోత నాకేంటి అన్నాడు. నాకు 3 మంది ఉన్నారు. వాడి కళ్ళు ఎక్కడికి ఎక్కినాయంటే నెత్తికి ఎక్కినాయి. ఆడికి ఆత్మ విలువ తెలియదు కాబట్టి దుర్బోధంలో కలిసిపోయినా, ఇంకొక దాంట్లో కలిసిపోయినా, ఆడి పాపంలో కలిసిపోయినా ఆడికి అనవసరం. కొంతమంది ఉంటారు. ఒక్క వ్యక్తి కూడా వెళ్ళిపోవడానికి ఇష్టపడి ఎందుకు తెలుసా? క్రీస్తు స్వారూప్యంలో మార్చబడుతున్నారు, మరలా దుర్బోధలకు వెళ్ళిపోతా, మహిమను కోల్పోయి నరకానికి వెళ్ళిపోతాడనే బాధతో వాళ్ళని ప్రేమించి మరలా చేర్చుకోవడానికి ఇష్టపడుతుంటారు. వాడు ఎక్కడ వేసేస్తాడు, ఎక్కడ రాంగ్ కల్ట్ లోకి వెళ్ళిపోతాడని వాడు భారం కలిగి ప్రార్థన చేస్తూ వాళ్ళ కోసం ప్రయాసపడతాం. అయితే నేను చెప్పేది ఏంటంటే, సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలి, మన కుటుంబంలో మన పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండాలి, తల్లిదండ్రుల పట్ల పిల్లలు కూడా బాధ్యత కలిగి ఉండాలి. దేవుడు తనకిచ్చిన బాధ్యతను నిర్వర్తించే వ్యక్తిగా దావీదు కనబడుతున్నాడు. తన భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన తండ్రి ఇచ్చిన గొర్రెల మందల విషయంలో కూడా
బాధ్యత కలిగి ఉన్నాడు. దీని విషయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించి కొంత ఆస్తి అనేది ఇస్తూ ఉంటారు, స్వాస్థ్యంగా ఇస్తూ ఉంటారు. ఈడేం చేస్తున్నాడు? షికారులని పాడు చేస్తున్నాడు, అమ్మాయిలని పాడు చేస్తున్నాడు, లోకం అని పాడు చేస్తున్నాడు, మందని పాడు చేస్తున్నాడు, లని పాడు చేస్తున్నాడు. ఈ బాధ్యత విషయంలో ఈడు ఎలా ఉన్నాడు? చెడ్డ ఆలోచన కలిగి అంశంలోకి వచ్చేది. అంశంలోనే చెప్తున్నాను నేను మొత్తం అంతా. ఎక్కడికి వెళ్ళరుగా, ఎక్కడికైనా వెళ్ళిపోయిన బయటికి మీకు తక్కువని ఎలగాల. చెడ్డ ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నారు పిల్లలు. మనమైతే అలా ఉండకూడదు. ఆడపిల్లగా తక్కువ అనుకుంటారు, మగోళ్ళకి కానీ ఆడపిల్లలు మాకేం చెప్పట్లేదు అడగొచ్చు అనుకుంటారు. నాకు కూడా చెప్తారు. ఏదో బ్యూటీ పార్లర్కి వెళ్ళి రంగులు, హైట్ బిట్టు, జీన్స్ ప్యాంట్లు. నాకు అర్థం కావట్లేదు ఏంటంటే, మగోళ్ళు ఆడవాళ్ళు అర్థం కావట్లేదు. వాళ్ళ సొక్కలు వాళ్ళ ప్యాంట్ ఏలే వేస్తున్నారు, ఏళ్ళే వేస్తున్నారు. ఈడే చుట్టెలా పెంచేస్తాడు ఆడదానిలాగా, వాళ్ళేమో ఫ్రాక్ కటింగ్. దీన్ని ఏమన్నదంటే బాధ్యత మీరి. ఏ బాధ్యత? వీళ్ళ తల్లిదండ్రులు నమ్మి కాలేజీకి అని పంపిస్తుంటే వీళ్ళు చేసే పనులు ఏంటి? సినిమాలు. అవునా కాదు? జస్ట్ ఎవడలా మాట్లాడుకుందాం మనం. అవునా కదా? ఎంతమంది ఉన్నారు సినిమాలు చూసేవాళ్ళు ఇక్కడ? ఎత్తకండి, వద్దులే. మామూలుగా మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి, ఉన్నారా లేదా? మాక్సిమం అందరం ఉంటాం. ఆల్మోస్ట్ ఎవడు ఒకడు ఇద్దరు తప్ప అందరూ ఉంటారు. పాస్టర్ గారు అంటారు నన్ను, మా సంఘం అలాంటిది కదండి మీరు నిద్రలేస్తున్నారని. ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు ఖచ్చితంగా. 99% సంఘంలో వేషధారంలో బతికేస్తున్నారు కానీ నిర్వహిత వాళ్ళు కనబట్ల. మీరైతే, మీ సంఘం అయితే సరి చేయబడాలి. మీకు ఇవ్వబడిన బాధ్యత తెలుసా? మీ సంఘంలో కొత్త వారు వస్తున్నప్పుడు వాళ్ళకు కూడా మాదిరికరంగా ఉండాలి. మందకు మీరు మాదిరి లేని సేవకులు చెప్పాడు. వాళ్ళు ఉన్నట్ల, విశ్వాసులు ఉన్నట్ల, మరి ఎవరికి మాదిరిగా ఉండేది? మనం ఎవడు మన ద్వారా వెలిగించబడతాడు? ఎవడు మన ద్వారా మార్చబడతాడు? మనల్ని నమ్మి సేవను అప్పగించాడు, మనల్ని నమ్మి కొంత రాజ్యాన్ని అప్పగించాడు. ఇప్పుడు సేవకురాలు మిమ్మల్ని మీలో ఎవరో ఒకరు నమ్మి ఒక పని అప్పగిస్తారు, ఒక పరిచర్య అప్పగిస్తారు. తను వస్తాడు, చూసుకుంటాడు అనే ధైర్యంతో ఆవిడ పని ఆవిడ చేసుకుంటది. ఆడేం చేస్తాడు? ఎవడో ఫ్రెండ్ ఫోన్ చేశాడని బాధ్యత లేనుడైతే, బాధ్యత కలిగినడైతే ఇచ్చి ఏం చేస్తాడు? చెప్పాలి గట్టిగా. సమాధానం చెప్పేస్తే ఎవరికి వెళ్ళిపోతుంది, లేకపోతే 1 గంట అయిపోతుంది. అనవసరంగా రుణ ప్రసంగం వెళ్ళారు మీరు. ఏం చేస్తారు? బాధ్యత లేనాడైతే ఆ పని పాడు చేస్తాడు. అక్కడ ఆ పని అంతా అవ్వదు. వృధానికి ఇదంతా ఎవరు చేశారు? వచ్చేదాకా ఎవరు చేయొద్దా? ఇదంతా తుడిసి నీట్గా, నాకు తెలీదు. ఆకు ఒకదే ఉందా? ఇంకెవరు రాలేదు ఎవరికి? ఆకు ఒకరిదిగా ఉంటేనా భారం? లేదా వంతులేక వేసుకుంటారా? వంతులెక్కల ఆసక్తితో ఎవరికి వేరే ఆత్మచేత నడిపించబడితే మీకు తెలిసిపోతే ఈ టైంలో అక్కడ ఒక మనిషి రాడు, ఉండడు. ఈ టైంలో నేను అక్కడ ఉండాలి, వాయిద్యాలు వాయించాలి అన్న టైంకి ఆడ ఉండాలి అక్కడ, లేకపోతే ఆరాధన బాగా జరగదు. ఆడికి తెలీదా? ఆడేనా పెద్ద బిజీ అంటే కాదు. ఇంటికాడ కూర్చుని తాయితీగా గంటెక్కి లేసి, మిట్ట మధ్యాహ్నం 9ంటికి లేసి తాయితీగా బ్రష్ చేసి, సినిమా చూస్తూ, టీ తాగుతూ, టీవీలో పాటలు వింటూ, టీ తాగుతూ, టిఫిన్ చేసి ఇక్కడికి వచ్చాడు. ఈ రోజు సంగతి చెప్పట్లా, ఈ రోజే. ఎందుకు? మాట అర్థమవుతుందా? మంచి ఆలోచన, మంచి ఆలోచన, మంచి ఆలోచన మనల్ని సంఘంలోనికి అభివృద్ధిలోకి నడిపిస్తుంది, ఆత్మీయతలోనికి అభివృద్ధిలోకి నడిపిస్తుంది, అన్ని రంగంలోనికి అభివృద్ధిలోకి నడిపిస్తుంది. నేను మొట్టమొదటిగా ఉండాలి సంఘంలో అన్న ఆశ ఎంతమందికి ఉంటుంది? మొట్టమొదటి ఏ సమయం పెట్టారో ఆ టైం కరెక్ట్ గా ఉండాలని ఎంతమందికి అనిపిస్తుంది? నాకైతే అనిపిస్తుంది. అందరికంటే ముందు వెళ్ళిపోతారు. మధ్యలో వెళ్ళడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. జనాలను చూడడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ముందుకు వెళ్ళి కూర్చోవాలి. అలా లేచి నడుస్తూ ఉన్నప్పుడు ఎవరన్నా చూడడం అంటే కూడా నాకు ఇష్టం ఉండదు. సైలెంట్ గా వెళ్తాను, సైలెంట్ గా వచ్చేస్తాను అన్నట్టు ఉంటది. సో మీకు ఏం చెప్తున్నానంటే, నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. నా బాధ్యత ఏంటంటే పాటల ప్రారంభం నేను వాయించాలి. నా చర్చిలో నేను డ్రమ్ నేను ప్లే చేస్తాను. ఆరాధన వరకు ఒకవేళ నా డ్యూటీ టైం అయిందా, నేను ఆరాధన అయిపోయిన తర్వాత నా బాధ్యత ప్రకారం నేను తప్ప ఎవరు లేరు కాబట్టి అక్కడ. ఇప్పుడు అలా కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ తప్ప ఎవరు చేయలేని పనులు కొన్ని ఉంటాయి. దేవుడు ఎవరొకరు తప్పించుకోవచ్చు, కానీ వాళ్ళకు కృపనిచ్చి వాళ్ళకి అవకాశం ఇస్తాడు. అలా కాకుండా రాకుండా ఉంటే బాధ్యత విషయంలో మీరు ఏం చేసినట్టు? మీరినట్టు. ఇప్పుడు పాస్టర్ గారు ఏ రోజైనా మమ్మల్ని నమ్మగలుగుతారా? అయ్యి బాబు, వీడికి పని అప్ చెప్పామంటే వీడు చేయడరా బాబు, కానీ ఎవడో దిక్కులేక అప్ చెప్పాము, ఏం చేస్తాడేంటో టెన్షన్ పెడుతూ ఉండాలి. అవసరమా వాడికి? మరి ఆవిడ సంగతి పక్కనట్టేద్దాం. దేవుడి సంగతి ఏంటి?
దేవుడు కూడా మనల్ని దీవించాలంటే ఎలా దీవించాలి? ఇన్ని